विश्वामित्रांतरंगाय निद्रानगरीपते भाग्यानां परिपालाय मंगलरूपाय मंगलमेव वेदान्तवेद्याय एकश्यामोदय पुरुषां योगाय मंगलं जय वीरांजनेय जय वीरांजनेय राम लक्ष्मण जानकी భాగవతులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. మన పూర్వజన్మ సుకృతము వలన ఈ ప్రాంగణంలో మనం శ్రీమద్ రామాయణం ప్రవచనం పూజ్య గురువుల ద్వారా అందుకున్నాం. అలాగే గత సంవత్సరం స్కాంద పురాణము, ఇప్పుడు ఈ రోజు నుంచి పద్మపురాణం ప్రవచనంగా మనకి గురుదేవులు అందిస్తున్నారు. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిచారాధితాలంకరోతు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. 3 సార్లు మాత్రమే చెప్పండి. జై శ్రీరామ్. 18 పురాణాల్లో ఇప్పుడు మనం ప్రారంభించుకుంటున్నటువంటి పద్మపురాణం విష్ణువు యొక్క హృదయము అన్నారు. శ్రీమన్నారాయణుడు ఒక విరాట్ రూపం ధరిస్తే ఆ విశ్వరూపంలో 18 పురాణాలు ఉన్నాయి. అందులో పద్మం హృదయం అని పద్మపురాణం చెబుతున్నది. అనగా పద్మపురాణం ఆయనకి హృదయ స్థానము అని. అంటే ఇప్పుడు మీరు పద్మపురాణం వినడం మొదలెట్టారంటే శ్రీమన్నారాయణుని యొక్క హృదయాన్ని పట్టుకున్నారు. వాడు ఆయన మనస్సులో చేరుతున్నట్టుగా భావించుకోవాలట.
మొత్తం పురాణములు 18 పురాణాల్లో బాగా పెద్ద పురాణాల్లో ఒకటేమో స్కాందం. మొత్తం పురాణములు 18. మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కూర్మ స్కాంద పురాణములు. ఇది వాటి వరస. అందులో స్కాంద పురాణం 81,000 శ్లోకాలు, ఈ పద్మపురాణం 55,000 శ్లోకాలతో ఉంటుంది. ఎంత పెద్దదో ఆలోచించండి తిరుపతి. ఇది కూడా చాలా పెద్ద పురాణం. ఈ పురాణాన్ని 6 ఖండములుగా రాశాడు వేదవ్యాసుడు. 1 సృష్టి ఖండం, 2 ఆది ఖండం, 3 భూమి ఖండం, 4 స్వర్గఖండం, 5 పాతాళ ఖండం, 6 ఉత్తరఖండం. ఈ 6 ఖండాలు అద్భుతమైన విచిత్రములైన కథలు కలిగినవి. సరస్వతీదేవి నదిగా మారడం, స్వామి పుష్కరిణిగా మారడం, ఈ విశేషాలు కూడా వీటిల్లోనే ఉంటాయి. అన్నిటికీ మించి ఈ పద్మపురాణానికి మళ్ళీ ఒక ప్రత్యేకత ఏమిటంటే, స్వయముగా బ్రహ్మదేవుడు దీనిని తన కుమారుడైన పులస్త్య ప్రజాపతికి ఇచ్చాడు. బ్రహ్మ మానసపుత్రులు కొంతమంది ఉన్నారు కదా, బ్రహ్మ యొక్క మనస్సు నుంచి పుట్టినటువంటి వాళ్ళలో పులస్త్యుడు, అంగిరుడు, క్రతువు, కణ్వుడు, దక్ష ప్రజాపతి, వీళ్ళంతా బ్రహ్మ మనస్సు నుంచి పుట్టారు. అందులో పులస్త్యుడు ఒకడు. ఈ పులస్త్యుడు కొడుకే విశ్రవసుడు. విశ్రవసుడు కొడుకులు ఒకడు కుబేరుడు, మరొకడు రావణ, కుంభకర్ణ, విభీషణ, కైకసి యొక్క పుత్రులైనటువంటి విభీషణుడి మొదలైనటువంటి వాళ్ళంతా అందులోకి వస్తారు. ఈ విధంగా రావణుని వంశమునకు మూలకారకుడైన పులస్త్య ప్రజాపతి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు ఈ పద్మపురాణం విన్నాడు. ఈ పులస్త్య ప్రజాపతి దగ్గరికి భీష్ముడు వెళ్ళి కొంతకాలం పాటు ఆయన దగ్గర పురాణం విన్నాడు. భీష్ముడి దగ్గర నుంచి ధర్మరాజు గారు కొన్ని ధర్మాలు శాంతి పర్వంలో తెలుసుకున్నాడు. వేదవ్యాసుడు 55,000 శ్లోకాలు ఇందాక చెప్పిన 6 ఖండములుగా దీనిని విభజించి రాశాడు. ఆ తర్వాత వ్యాసుడి శిష్యుడు సూతుడు సౌనకాది మహర్షులకి నైమిశారణ్యంలో చెప్పాడు. నేను మీకు చెబుతున్నాను. ఇది పరంపర. ఒకప్పుడు అనిమిష క్షేత్రమైన నైమిశారణ్యంలో 88,000 మంది ఋషులు, ఒకళ్ళిద్దరు కాదు 88,000 మంది ఋషులు 1000 సంవత్సరముల కాలం మహాయజ్ఞం చేశారు. నాకు ఎప్పటికి కూడా ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు కలియుగంలో గట్టిగా కృష్ణాష్టమి వచ్చిందంటే ఒక్కరోజు కార్యక్రమానికి కింద మీద పడిపోతూ ఉంటాం. జై శ్రీరాముని పెడుతూ ఉంటే మధ్యలో జెండా ఎగిరిపోతూ ఉంటుంది. అవునా? బండి మీద ఒక జెండా ఎగిరిపోయింది అప్పుడే. కానీ ఆ రోజుల్లో ఏ జెండాలు లేని రోజుల్లో ఎజెండా పెట్టుకుని వాళ్ళు ఏకంగా 1000 సంవత్సరముల పాటు అడవిలో యజ్ఞం చేశారు. ఇప్పుడు మనకంటే వంట వాళ్ళు వచ్చారు, భవనాలు ఉన్నాయి, హాల్స్ ఉన్నాయి. ఈ హాల్స్లో మళ్ళీ నెత్తి మీద గిర్రం తిరిగే వాయుదేవుడు లేకపోతే 5 నిమిషాలు ఉండలేము. కింద కూర్చోలేరు, పైన కూర్చోలేరు, 2 గంటలు దాటితే ఉండలేరు. ఎంత గురుభక్తి ఉన్నా 8 అయ్యాక గురువుగారు 8ంటికి వదులుతారా లేదా, అందున ఇవాళ ఆదివారం హాయిగా ఇంట్లో పుణుకులు వేసుకు తిందాం అనుకున్నాం, ఈయన వదలరేమో అని ఒక రవ్వంత భయమైనా ఉంటుంది. అంటే వీరు మంచివాళ్ళు అండి, పాప మీకు ఆ ఊహ రాకపోవచ్చు, కానీ సహజంగా కలియుగం కనుక అలా అనిపిస్తుంది. ఇవేమీ లేకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చెట్ల కింద కూర్చుని 88,000 మంది ఋషులు 1000 సంవత్సరముల పాటు పురాణములు విన్నారు, యజ్ఞం చేశారు. అందుకే వాళ్ళను ఋషులు అన్నారు. నైమిషే అనిమిష క్షేత్రే మునయః సౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. భూలోకంలో కలిపురుష ప్రభావము సోకని అపూర్వమైన అడవి నైమిశారణ్యం. నైమిశారణ్యం నాతో పాటు వచ్చిన వాడు చేయొద్దండి. వీళ్ళందరూ గురువుగారితో నైమిశారణ్యం వచ్చి చాలాసార్లు పురాణం విన్నారు. ఆ నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి ఇంచుమించుగా ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సీతాపూర్ డిస్ట్రిక్టు గోమతీ తీరంలో ఉంటుంది. అపూర్వమైనది. ఇప్పుడంటే అడవి తగ్గిపోయిందిలేండి, అరణ్యం తగ్గి జనారణ్యం పెరిగింది. కానీ ఆ రోజుల్లో 88,000 మంది ఋషులు ఒక్కొక్క చెట్టు కింద కూర్చున్నారట. ఒకసారి ఆలోచించండి,
కేవలం ఇంతమంది ఉంటేనే హాలు పట్టలేదు, నిలబడవలసి వస్తుంది. కొందరు పైన, కొందరు కింద, కొందరు బయట కూడా మైకులు పెట్టారట. 1 కిలోమీటర్ వరకు కూర్చుని వింటున్నారు. కానీ ఆ రోజుల్లో ఈ మైకులు, ఈ స్పీకర్లు, ఈ లైవులు లేని రోజుల్లో 88,000 మంది కూర్చోవాలంటే ఎంత దూరం కూర్చోవాలి? పైగా ఇలా ఇరుక్కుని కూర్చోలేదు. ఒక్కొక్కడు ఒక్కొక్క చెట్టు కింద కూర్చున్నారు. 12 మైళ్ళ పొడుగుతో కూర్చున్నట్టు వాళ్ళు. ఎన్ని మైళ్ళు? 12 మైళ్ళు. 12 మైళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క చెట్టు కింద కూర్చుని పురాణం వింటూ ఉంటే, సూతుడేమో గద్దె మీద కూర్చొని చెబుతూ ఉంటే అసలు ఎలా వినపడిందండి? పోనీ ఏమన్నా సూతుడు పెద్ద పెట్టిన అరిచాడా? నిజం చెప్పాలంటే నా కంఠం కంటే మా సూర్యబాబు గారి కంఠం కొంచెం గట్టిది. ఆయన జై శ్రీరామ్ అంటే ఇక్కడ అరిస్తే అయోధ్య కనబడుతుంది. కానీ ఆ రోజుల్లో ఆయన అంత గట్టిగా కూడా అరవలేదట. కానీ ఎలా విన్నారు అని ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చిందా? మనస్సుతో విన్నారట వాళ్ళు. అంటే ఈయన పురాణం చెబుతుంటే వాళ్ళు ఎదురుగుండా కూర్చుంటే హృదయంలో సూతుడు కనపడేవాడు. ఆ హృదయంలో కనబడినటువంటి సూతుడు చెబుతున్న మాటలన్నీ స్పష్టంగా చెవిలోకి వెళ్ళేవి. ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా శ్రద్ధగా వినగలిగారు. అది సూతుడి మహిమ, ఋషుల యొక్క తపో ధ్యాన యోగ మహామహిమ అన్నారు దాన్ని. పోనీ వింటున్న వాళ్ళు కూడా సామాన్యులు కాదు, అందరూ ఒకళ్ళ మించిన పండితులు ఒకళ్ళు. కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్య దాక్షపాదాంగిర శాండిల్య క్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునుల్ తనిరి ప్రేమల్ మీర తత్సేవకున్. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇంతమంది మునులు ఎంతో ప్రేమతో శ్రద్ధతో యజ్ఞం చేసి ప్రతిదినము మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల దాకా 4 గంటల చొప్పున పురాణం విన్నారట ఏకంగా వాళ్ళు. ఆ మహానుభావులకి మనం ఏ విధంగా రుణం తీర్చుకుంటాం అంటే, ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం అంటే కేవలం నమస్కారం చేసుకుంటే ఋషుల యొక్క రుణం తీరుతుంది. ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేము. ఆ పురాణం వినడం, వాళ్ళని తలుచుకోవడం అన్నమాట. అలాంటి మునులు ఒక రోజున సూతుడిని అడిగారు, పద్మపురాణం విష్ణువు యొక్క హృదయం అని విన్నాం. ఈ పద్మపురాణంలో ఎన్నో విశేషాలు ఉంటాయి. రాజస్థాన్లో పుష్కర క్షేత్రం ఉంది కదా, ఆ పుష్కర మహిమ, బ్రహ్మదేవుడికి గుడి కట్టడం, సరస్వతీదేవి బ్రహ్మని శపించడం, బ్రహ్మగారు ముసలాడవడం, మళ్ళీ పద్మాకర్ గారులుగా పడుచుగా మారడం, గాయత్రీ దేవత పుట్టడం, ఆపై సరస్వతీదేవి నదిగా మారడం, స్వామి పుష్కరిణీ తీరంలో ఆవిడ చేరడం, దక్ష ప్రజాపతి యజ్ఞం, అశోకుడనే రాజుగారు భండుడనే రాక్షసుడిని చంపటం, ఈ ప్రహ్లాదుడికి పూర్వజన్మ వృత్తాంతం ఉంది. ప్రహ్లాదుడు పూర్వజన్మలో పరమభక్తుడు. ఆ భక్తుడు అయ్యాడు కాబట్టి ఈ జన్మలో ప్రహ్లాదుడు అంత బాగా హరినామస్మరణం చేశాడు. ఈ ప్రహ్లాదుడి పూర్వజన్మ వృత్తాంతం సోమశర్మోపాఖ్యానం, ఇలాంటి అనేకము లేని విచిత్ర కథలు ఉంటాయండో. ఇన్ని విచిత్ర కథలు చాలా అరుదుగా ఉంటాయి. ఇటువంటి కథలతో కూడిన పద్మపురాణాన్ని మాకు వినిపించమని నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులు సూతుడిని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడనమాట, ఒకప్పుడు భీష్ముడు కూడా తీర్థయాత్రలు చేసేట్టు కొంతకాలం పాటు. ఈ ప్రపంచంలో భూమి మీద పుట్టినటువంటి వాడెవడైనా అప్పుడప్పుడైనా తీర్థయాత్రలు చెయ్యకపోతే వాడు బాగుపడడు. ఎన్నకాలం ఉద్యోగం చేసాము, డబ్బు సంపాదించాము, రిటైర్ అయ్యాము, ఆ తర్వాత ముసలితనంలో మంచం మీద పడ్డాం, డామ్ అన్నామంటే దీనివల్ల ఏం ఉపయోగం లేదు. పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనమైపోతుంది. అందుకని భూమి మీద పుట్టాక భగవంతుడైన తీర్థయాత్రలు చెయ్యకపోతే వాడు తరించడు అని మొత్తం పురాణములన్నీ చెబుతున్నాయి. వ్యాసుడు 18 పురాణాల్లో ఆ మాట రాశాడు. అందుకే కృష్ణుడు తీర్థయాత్రలు చేశాడు, ధర్మరాజాదులు తీర్థయాత్రలు చేశారు, ఆఖరికి వైకుంఠంలోకి వెళ్ళవలసిన నారదుడు కూడా తీర్థయాత్రలు చేశాడు. నారదుడు, విశ్వామిత్రుడు, భీష్ముడు, బలరాముడు, రాముడు, ఆంజనేయుడు, ఇలా ఒకరేమిటి అందరూ తీర్థయాత్రలు చేశారు. అందుకే నేను చేస్తున్నాను, మీరు చేస్తున్నారు. మన అదృష్టం బాగున్నది. ఈ సంవత్సరం రేపు సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి ద్వారక వెడుతున్నాం. బంగారపు సింహాసనం చేయించగలిగాం మీ అందరి యొక్క ప్రేమ వల్ల. ఈసారి బంగారపు సింహాసనం చాలా బాగా తయారైందండి, మామూలు కాదు, ముచ్చటగా తయారు చేశాడు.
ఈ బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని ద్వారకా నగరంలో 500 మంది భక్తులు ఊరేగిస్తున్నారంటే అసలు ఆ దృశ్యం ఎప్పటి నుంచో నా కళ్ళ ముందు కనపడుతోంది. మనకి మంచి పల్లకీ కూడా తయారయ్యింది. మన పీఠంలో ఉందిగా, నాగోలు పీఠంలో. దేవుడి దేవల్ల గురువుగారి పీఠాలు అన్ని చోట్ల బాగా నడుస్తున్నాయి. ప్రత్యేకంగా మన భాగ్యనగరం ప్రణవపీఠం ఇంకా బాగా చేస్తున్నారు. ఎప్పుడు చూసినా అర్చనలు బాగా జరుగుతున్నాయి. నాకు ఎప్పటికప్పుడు వీడియోలు వస్తూనే ఉన్నాయి, లైవ్లు వస్తూనే ఉన్నాయి. అసలు గురువుగారు కూడా కనబడనంత రీతిలో బాగా చేస్తున్నారు అందులో, అడుగడుక్కి. అందులో ఓ పల్లకీ చేయించాం. ఆ పల్లకీలో ఈ బంగారపు సింహాసనాన్ని పెట్టి దాని మీద భాగవతాన్ని పెట్టి ద్వారకాధీశుని ఆలయం నుంచి రుక్మిణీదేవి ఆలయం వరకు ఈ పల్లకీని ఊరేగింపుగా తీసుకెళ్లే కార్యక్రమంలో మన భక్తులు ఎంతమంది పాల్గొంటున్నారట? 500 మంది అని చెప్పాడు మొన్నే సంతోష్ గుప్తా. ఇంకా ఎక్కువ అయ్యారు కూడా. ఇంతమంది భక్తులతో ద్వారకానగరంలో అది ఊరేగిస్తున్నామంటే మళ్ళీ మనం అందరం 5000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. సుకుడు ఊరేగించాట నైమిషారణ్యంలోను సుఖస్థలంలో. సుఖయోగి ఊరేగించాడు. ఆ సుకుడి తర్వాత అభినవ సుకుడు మళ్ళీ ఊరేగిస్తున్నాడు. చాలా బాగా తయారైందని మీరు చూడవలసిందే. 2 కళ్ళు సరిపోవు, అంత బాగా అద్భుతంగా సింహాసనం తయారు చేశాడు. ఆయన పేరు జైన్. ఏం జైనో గుర్తులేదు కానీ మొత్తం మీద బాగా తయారు చేయించాడు దగ్గరుండి. మరి సరే, అది భవిష్యత్తులో చూద్దురు. కానీ ఎందుకనంటే ఈ యాత్రలు అప్పుడప్పుడు అలా చేసి తీరాలని శాస్త్రం కదా. ఇది మాత్రం భాగవతాన్ని బంగారపు సింహాసనం మీద పెట్టి ఊరేగించాలనే కోరిక భక్తులది. ముఖ్యంగా మా విశ్వనాథుడు అప్పుడప్పుడు వెంటబడుతూ ఉంటాడు. ఆయనకు ఒకసారి మూడ్ వచ్చిందంటే ఇక నాకు మూడ్ ఉండదు. నిద్రపోయేదాకా, మూడంకి వేసేదాకా, ఏమండి బంగారపు సింహాసనం మీద పెట్టి భాగవతాన్ని ఊరేగించాలని మీరు ఎప్పుడో భాగవతంలో చెప్పారు. పోనీ బంగారం కాకపోతే ఈ మధ్యన బంగారం లాంటి బంగారం ఒకటి వస్తుందిట. ఈ మధ్యన బంగారం లాంటి బంగారం ఒకటి ఉందండో. ఎందుకంటే మా అర్చక స్వామి గారికి ఎవరో బంగారం ఇచ్చారట. ఈయన ఆనందపడిపోయాడు. ఇంటికి వెళ్ళాక కరగదీస్తే అందులో కాకి తప్ప బంగారం లేదు. అలాంటి బంగారమైనా మొత్తం మీద ఏదో ఒక సింహాసనం మీద ఊరేగిద్దాము అన్నాడు ఆయన. లేదు లేదు, ఊరేగిస్తే ఇక సింహాసనం అంటే బంగారం సింహాసనమే అన్నాం. పెద్ద ఎక్కువ కాదు కానీ ఒక 2 కేజీల 50 గ్రాములతో మాత్రమే సింహాసనం చేయించగలిగాం. చాలా అద్భుతంగా తయారయ్యింది. ప్రోష్ఠపద్యాం పౌర్ణమాస్యాం హేమసింహ సమన్వితం యో దదాతి భాగవతం సయాతి పరమాంగతిం. ప్రోష్ఠపది అంటే భాద్రపద మాసం. ప్రోష్ఠపది అంటే అర్థం ఏంటి? భాద్రపదం. పౌర్ణమాస్యాం అంటే పూర్ణిమ నాడు. హేమసింహ సమన్వితం అంటే బంగారపు సింహాసనముతో కూడినది. అనగా బంగారంతో సింహాసనం చేయించి దాని మీద భాగవతాన్ని పెట్టి ఊరేగించి దానిని దానం చేస్తే అటువంటి వాడు సహా అంటే ఈ ఊరేగించిన వాళ్ళు, అందులో పాల్గొన్నవాళ్ళు, అందులో బంగారం ఇచ్చిన వాళ్ళు, లేక ఇలా చప్పట్లు అప్పుడప్పుడు కొట్టినవాడు, అస్మాటు కాకుండా అప్పుడప్పుడు కొట్టినవాళ్ళు, అంగీకరించిన వాళ్ళు, వాళ్ళు పరమాంగతిం యాతి అంటే వైకుంఠమును పొందుతారు, పరమగతిని పొందుతారు అని ఈ శ్లోకం ఎందులో ఉంటుంది? భాగవతంలో 12వ స్కంధంలో 13వ అధ్యాయంలో 13వ శ్లోకం. ఎన్నో స్కంధం? 12. స్కంధం 12, అధ్యాయం 13, శ్లోకం 13. కాబట్టి భాగవతంలో చెప్పాడు భాగవతాన్ని బంగారం సింహాసనం మీద పెట్టి ఊరేగించండి అని. అది పెద్ద కష్టమేం కాదు మీలాంటి వాళ్ళు తలుచుకుంటే. కానీ ఎవరూ దాని మీద దృష్టి పెట్టలేదు. ఇన్నాళ్ళకి భగవంతుడు సంకల్పించాడు, అయ్యింది. దాన్ని మనం ద్వారకలో ఊరేగించుకుంటున్నాం. సింహాసనం మాత్రం మా పీఠం ఉన్నంతకాలమే కాదు, మా పీఠం కలియుగాంతం వరకు ఉంటుంది. కలియుగాంతం అయ్యాక వైకుంఠంలో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సృష్టి ఏర్పడ్డాక మళ్ళీ ఏర్పడుతుంది. పద్మాకర్ గారు ఎప్పుడు ఏదో రూపంలో ఆ పీఠంలోకి వస్తూనే ఉంటారు. నాకు నమ్మకం, నేను గ్యారంటీగా వైకుంఠానికే వెడతాను, ఇంకెక్కడికి వెళ్ళను. నన్ను నమ్ముకున్న వాళ్ళు వైకుంఠానికి వస్తారు. కాబట్టి నన్ను నమ్ముకున్న తర్వాత నాతో పాటు వైకుంఠానికి రాకుండా ఎలా కడతారు? గురువు గారితో వైకుంఠానికి రావాలని కోరుకున్నవాడు చేయొత్తుండో సరి అందరూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు కాదండోయ్, 100 ఏళ్ళు నిండాక. నేను ఇంకా 36 ఏళ్ళు భూమి మీద ఉండి 96 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు వచ్చే సంవత్సరం 60లోకి వస్తున్నానట. నేను 60 స్వీట్ 60 అంతే. నేను 16 ఏళ్ళ బాలకుమారుళ్ళకి ఇలాగే ఉంటాను. 60 ఏళ్ళు అంటే ఇంకో 36 ఏళ్ళు. ఆ తర్వాత ఉపన్యాసాలు మానేద్దాం అనుకుంటున్నాను. మానేసిన తర్వాత వైకుంఠానికి
శుభ్రంగా దివ్య విమానంలో వెడతాను. నేను వెళ్ళేటప్పుడు చిన్నవాళ్ళు ఏం చేస్తారంటే, నేను వెళ్ళిన తర్వాత మీరు కూడా 100 ఏళ్ళు నిండాకారండి, ఈ లోపు వచ్చారండి ఒప్పుకోను. 100 ఏళ్ళు నిండేలోపు ఎవరు రావద్దు. ఆ దివ్యనారాయణుడు వచ్చిన దగ్గర నుంచి నేను వెళ్ళిపోతా వైకుంఠానికి అనేవాడు. వద్దురా నాయన అంటే వినిపించుకునేవాడు కదండి. ఎప్పుడు వచ్చినా గురువుగారు వైకుంఠం అన్నాడు. దానివల్ల ఏమైపోతుంది, దేవతలు తథాస్తు అంటారు, వెళ్ళిపోతారు. కాబట్టి ముందు ఇహలోకంలో 100 ఏళ్ళు సుఖంగా జీవించాలి, అప్పుడు పైకి వెళ్ళాలని కోరుకోవాలి. వింటున్నారమ్మా భక్తులు? ఎప్పుడు శాస్త్ర ప్రకారంగా భూలోకంలో సకల సుఖాలు అనుభవించాలి, ఆ తర్వాత శరీరం విడిచాక వైకుంఠానికి వెళ్ళాలి. కాబట్టి నాకంటే పెద్దవాళ్ళు ఉంటారు ఇందులో, తాతలో, వాళ్ళు ముందు ఎడితే నా సీటు మాత్రం నాకు అక్కడ అట్టే పెట్టండి, అందులో కూర్చోకండి. నేను ఎడితే మీ అందరికీ ఇలాగే సీట్లు వేయిస్తాను, ఆ సీట్లతో పాటు స్వీట్స్ కూడా వేయిస్తాను. అందరం అక్కడ గోవిందనామస్మరణం చేసుకుంటూ హాయిగా ఉండొచ్చు. ఇవి ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే తీర్థయాత్రలు చేస్తేనే. యస్తు పర్యటతే దేశాన్ యస్తు సేవేత పండితాన్ తస్య విస్తారిత బుద్ధి తైలబిందురివాంభసి. యహ ఎవడు దేశాన్ పర్యటతే, తీర్థయాత్రలు అనే పేరుతో దేశములు తిరుగుతాడో, అంటే అప్పుడప్పుడు తీర్థయాత్రలు చెయ్యండి, తిరగండి. నాకు మోకాళ్ళ నొప్పులున్నాయి, కళ్ళు కనిపించట్లేదు, పళ్ళేమో ఊడుతున్నాయి, ఒళ్ళంతా కుళ్ళుతోంది అని ఇంట్లో కూర్చుంటే నీ ఒళ్ళు ఇంకా కుళ్ళిపోతుందిట. అందుకని అప్పుడప్పుడు తీర్థయాత్రలు చెయ్యండి. కేవలం తీర్థయాత్రలు చేయటమే కాదు, అక్కడికి వెళ్ళి ఆలయాలు చూచి అక్కడున్న పండితుల్ని పెద్దల్ని సేవించవలెను. అప్పుడు ఏమవుతుంది, వాడికి జ్ఞానం పెరుగుతుంది. నీళ్లలో ఒక నూనె బొట్టు వెయ్యండి, అప్పుడు ఆ నూనె జిడ్డు ఏమవుతుంది, అలా వ్యాపిస్తుంది. నీటిలో నూనె బొట్టు వేస్తే ఆ జిడ్డు ఎలా వ్యాపిస్తుందో, తిరగడం వల్ల జ్ఞానం వ్యాపిస్తుంది. వాడికి ఇహం తర్వాత పరం రెండు వస్తాయి, ముక్తి వచ్చి తీరుతుంది. అందుకని తీర్థయాత్రలు చెయ్యాలి. ఇది తెలుసున్నవాడు కనుక భీష్ముడు ఆ రోజుల్లో 1 సంవత్సర కాలం తీర్థయాత్రలు చేశాడు. ఈ సంవత్సర కాలం అన్నీ తిరుగుతూ ప్రయాగ క్షేత్రం వచ్చాడు. యాగము అనగా పూర్ణాహుతితో కూడినటువంటి యజ్ఞం. కొంచెం ఎక్కువ కాలం చేస్తే యాగం అంటారు, తక్కువ కాలం చేస్తే యజ్ఞం అంటారు. వ్యవహారంలో యాగమన్నా యజ్ఞమన్నా క్రతువన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. కానీ ప్రయాగకు ఆ పేరు ఎందుకు వచ్చిందిట? అంటే ప్రకృష్టమైన గొప్పదైన యాగము అక్కడ జరిగింది కనుక దానికి ప్రయాగము అని పేరు అన్నమాట. బ్రహ్మదేవుడు అక్కడ ఒకప్పుడు 1000 ఏళ్ళు యజ్ఞం చేశాడు. అందుకని బ్రహ్మగారు 1000 ఏళ్ళు యాగం చేయటం వల్ల ప్రయాగ అయి పేరు వచ్చింది దానికి. ప్రయాగము అంటే అదనమాట. ఆ ప్రయాగ క్షేత్రంలో ఒకవైపు నుంచేమో యమునా నది వస్తుంది, మరోవైపు నుంచి గంగా నది వస్తుంది. ఈ రెండూ కలిసి పెడతాయి. అడుగున కనపడకుండా అంతర్వాహినిలాగా సరస్వతి నది ఉంటుంది. అందుకే దాన్ని త్రివేణి సంగమం అన్నారు. ఆ ప్రాంతంలోనే వాల్మీకి మహర్షి శిష్యుడు భరద్వాజుని ఆశ్రమం ఉన్నది. అక్కడ ఎంతమంది మహర్షులు ఉన్నారు అండి, లెక్కలేదు. ఇప్పటికి కూడా అదృశ్య రూపంలో రాత్రిపూట వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, మన కంటికి కనపడరు. కాకపోతే కనపడినా మనం బయటికి చెప్పకూడదు అందరి గురించి. ఏదో ఒకళ్ళ గురించి చెబితేనే గందరగోళం అయిపోతుంది కలియుగంలో. అటువంటిది వాళ్ళు కనబడ్డారని చెప్పామా, ఈ జనాలంతా కూడా వాళ్ళని అవమానిస్తారు. అందుకని కలియుగంలో ఏమన్నారంటే అనుభూతులు కలిగినా వీలున్నంత వరకు ఎక్కువ చెప్పొద్దు అన్నారు. అటువంటి క్షేత్రానికి భీష్ముడు వెళ్ళాడు. భీష్ముడు వెళ్ళి సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తుంటే సరిగ్గా ఆ సమయానికి పులస్త్య ప్రజాపతి అక్కడికి వచ్చాడు. ఈ పులస్త్యుడు బ్రహ్మమానస పుత్రుడు, మహానుభావుడు, విశ్రవసునికి తండ్రి, జ్ఞాని. సంకల్పమాత్రం చేతనే ఏదన్నా కావాలనుకున్న వస్తువు సృష్టించుకోగలడు. అటువంటి వాడు రావడంతో అక్కడున్న వాళ్ళంతా లేచి నిలబడి సంభ్రమంతో, వినయంతో, భక్తితో, ఆసక్తితో, అనురక్తితో, సంసక్తితో నమస్కారం చేశారు. భీష్ముడు కూడా దండం పెట్టాడు. ఇక్కడ చెప్పారు పద్మపురాణంలో, క్వబ్రహ్మ ప్రభవో మౌని, సాక్షాత్తు బ్రహ్మ నుంచి పుట్టిన పులస్త్య ప్రజాపతి అనే ముని ఎక్కడి భీష్ముడు. ఈ ఇద్దరికి ఎలా కుదురుతుందో తెలియదు సంబంధం. అదే ఈశ్వరేచ్ఛ అన్నారు. ఈశ్వరుడి సంకల్పం ఎటువంటిదంటే, ఎక్కడో తపస్సు చేసుకునేవాడు ఆయన, నగరంలో కూర్చుని పరిపాలనా విషయాలు చూసుకోవలసిన వాడు భీష్ముడు. ఈ ఇద్దరు ఎక్కడ కలిశారు? ప్రయాగలో కలిశారు. కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఎవరినో కలుపుతారు చెప్పలేము. నీ పేరు దివ్యగా
విభావరి. ఈ విభావరి ఎక్కడమ్మాయి, వాడు చెప్పండి. ఈ ఇద్దరు ఎక్కడో ట్రైనింగ్లో కలిశారు, ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఒకటయ్యారు. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, వాడేలా తగిలాడమ్మా నీకు అంటాను. అదేనండి రాత గురువు గారు మీ కటాక్షం అండి అంటుంది. చూసారా, ఇదే సృష్టి రహస్యం. ఎవరెవరు ఎప్పుడు ఎక్కడ కలుస్తారో, ఎలా చేరతారో, ఒకడో చోట ఉంటాడు, ఇంకో చోట ఉంటాడు. వాడెవడో ఆ అమెరికాలో ఉన్నట్ట, ఇంకోడు ఉంటాడు. ఈ మధ్యన ఓ శిష్యురాలు లక్సెంబర్గ్లో ఓ అమ్మాయి స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లో అని చేసుకుంది. తర్వాత గురువుగారు మీ అనుగ్రహం అండి మద్రదేశంలో అని చేసుకున్నానండి అంది. అమ్మాయి పేరు సంజన. ఈ మధ్యన వాళ్ళ ఇంటికి వెళ్ళాం, లక్సెంబర్గ్ వెళ్ళాం. గురువుగారిని ఎంతో భక్తి చూశాడు. అతనికేమో ఇంగ్లీష్ పెద్దగా రాదు, స్పెయిన్ బాగా వచ్చు, స్పానిష్ వాడు. రాగానే జై ఆంజనేయ అన్నాడు. ఆంజనేయుడు భక్తుడు అయిపోయాడు ఆయన సురేష్. వాడు ఎంత ఆంజనేయుడు భక్తుడో. అతని పేరు మా ఊరే అతని పేరు మా ఊరే. ఆ అమ్మాయి ఏమో సంజన. ఇక్కడ నుంచి అమలాపురం దగ్గర నుంచి ఈ సంజన వెళ్ళి ఎక్కడో చదువుకోవడం ఏమిటి. ఈ అమ్మాయి రూమ్ పక్కన ఆ అబ్బాయి ఉన్నట్ట. ఆ అబ్బాయి ఈ అమ్మాయి కలిశారు, భారతదేశం వచ్చారు. సంప్రదాయబద్ధంగా మెళ్ళలో తాళి కట్టి శుభ్రంగా నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టి మరీ పెళ్లి చేసుకునేడు వాడు. మరి చూసారా, కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా రాసి పెడతాడో తెలియదు. అదృష్టం బాగుంటే సంస్కారవంతులు తగులుతారు, దురదృష్టవంతులైతే పాపిష్టివాడు తగులుతారు. ఎంతసేపు డబ్బు తప్ప ఈ కలియుగంలో ఇంకేమీ లేకుండా ఏవాడు తగిలాడంటే అది పూర్వజన్మ దురదృష్టం అన్నమాట. మానవులకి గుండెకాయ పూర్వం లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకునేది, ఇప్పుడు లబ్బు పోయి డబ్బు 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 అని కొట్టుకుంటుంది. ఆ డబ్బు డబ్బు అని కొట్టుకుంటే జబ్బు వస్తుంది, డబ్బుని పైకి వెళ్ళిపోతాడు వాడు. అందులో డబ్బు అవసరమే, కానీ ధనం కేవలం ధనం కోసమే బ్రతకకుండా అప్పుడప్పుడు పవిత్రంగా ఉండడానికి మంచి కార్యక్రమాలకి ఉపయోగపడాలి. అలాంటి వాడు అదృష్టవంతుడండి. తల్లికి తండ్రికి ఇంత అన్నం పెట్టేవాడు, వార్ధక్యంలో సేవ చేసేవాడు, చచ్చిపోయిన తర్వాత పిండం పెట్టేవాళ్ళు, అన్నదమ్ముల మధ్యలో ప్రేమ అనే ఒక బంధం పెంచుకునేవాళ్ళు, స్నేహితుల మధ్యలో బంధం పెంచుకునేవాళ్ళు. వీళ్ళు రావడం ఎంత అదృష్టం. నా అదృష్టం నా శిష్యులు మాత్రం ఎంత ఆత్మీయంగా ఉంటారో. వీళ్ళు కాశీ వచ్చినా ఒకరికొకరు సాయం చేసుకుంటారు, నైమిశారణ్యం వస్తే సాయం చేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే నా అదృష్టం నా శిష్యులు నాకు పిల్లల కంటే ఎక్కువైపోయారు. కారణం వీళ్లలో గొప్ప సంస్కారం వచ్చిందనమాట. మన ధర్మం కోసం నిలబడి ఆంజనేయుడు ఒకడు, పరశురాముడు ఒకడు. ఈ సురేష్ రెడ్డి అయితే అప్పుడప్పుడు ఆంజనేయుడు, భీముడు, పరశురాముడు అందరూ చేరిపోతూ ఉంటారు, ఫేస్బుక్లో కనబడుతూ ఉంటారు వాళ్ళు. అందువల్ల అలా ఉండాలి, ధర్మాత్ములై ఉండాలి. మేము ఈ విషయంలో మా నాన్నగారు చేసుకున్న పుణ్యం వల్ల ఏమిటో మా అన్నదమ్ములందరూ కూడా నాన్నగారి కార్యక్రమం నేను చేస్తానంటే నేనే చేస్తాను, నా డబ్బు అంటే నా డబ్బే, నా డబ్బుతోటే చేయాలని కోరతారు. కొన్ని చోట్ల ఏంటో తెలుసా, రే అమ్మ దగ్గర నువ్వే పెట్టరా, ఖర్చు నీదిరా అని కొట్టుకుంటారు. కానీ మా వాళ్ళు నా డబ్బే ఖర్చు పెడతామంటారు. ఇంతకంటే అదృష్టం ఉందండి. ఇది మా నాన్నగారి తపస్సు, మా అమ్మగారి తపస్సు అనమాట. అలా ఉండాలి తపస్సు అంటే. ఎంత హాయిగా బతికారండి. బతికినంతకాలం 2001లో నాన్నగారు వెళ్ళిపోయే నాటికి ఎంతో సుఖంగా ఉన్నారు. అమ్మగారు మొన్నే 2016లో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అందరం వచ్చాం. గోదానాలు, భూదానాలు, హిరణ్యదానాలు ఒకటి విరివిగా చేసాం, అన్నదానం చేసాం. కాశీ వెళ్ళి భాగవత్ సప్తాహం చేయించాం. కాబట్టి ఇవన్నీ, ఈ బంధాలన్నీ ఎప్పుడు వస్తాయంటే మనలో డబ్బు అనే ఒక పిచ్చి జాడ్యం పట్టుకోకుండా ఉంటాను. అందువల్ల ఎందుకు చెప్తానంటే భగవంతుడి యొక్క అనుగ్రహంతో పుణ్యాత్ములంతా ఓ చోట చేరతారు, పాపాత్ముల గ్యాంగ్ అంతా ఓ చోట చేరతారు. భీష్ముడు పులస్త్య ప్రజాపతి అక్కడ కలవగానే భీష్ముడు ఆయనకి నమస్కరించి, మహాత్మా సృష్టి క్రమము మొదలైన విశేషాలు, భూమి మళ్ళీ ఎలా వచ్చింది, మళ్ళీ ఈ సృష్టి ఎలా అభివృద్ధి చెందింది, ఇవన్నీ నాకు వినిపించు అని అక్కడ ఉండిపోయి చాలా రోజుల పాటు, ఆ రోజుల్లో ఆయన 18 రోజులు ఉండి అక్కడ ఈ పద్మపురాణం విన్నట్ట. కాకపోతే 18 రోజులు ఎలా అయ్యిందని అడగరే. పొద్దుట 4 గంటలు, సాయంత్రం 4 గంటల చొప్పున రోజుకి 8 గంటలు విన్నాడు ఆయన. ఇప్పుడు మీరు 8 గంటలు వినాలంటే చాలా కష్టం పాపం. మీరు వింటానన్నా చెప్పడానికి నాకు కష్టమే. అందుకని మీకోసం ఏం చేసామన్నమాట, 18 రోజుల్లో విన్న పురాణాన్ని 54 రోజులు వినిపిస్తున్నాం మీకు. ఆ 54 రోజులు ఒకేసారి ఉండలేను కనుక ఇప్పుడు 7 రోజులు, మళ్ళీ డిసెంబర్లో ఎన్ని రోజులైనా 18 రోజుల 20 రోజులు, ఆ తర్వాత మళ్ళీ జనవరిలో ఒక వారం, అదే మొత్తం అన్నా కలిపి ఈ విధంగా విడతలుగా బుడతలు కనుక మీరు 54 రోజులు వినిపిస్తున్నాం అన్నమాట.
అప్పుడు భీష్ముడికి పులస్త్య ప్రజాపతి ఈ పద్మపురాణాన్ని వివరించాడు. ఒకప్పుడు బ్రహ్మగారు గాఢంగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. బ్రహ్మగారు నిద్రలోకి వెళితే దాన్ని ఏమంటారు? ప్రళయము అంటారు. బ్రహ్మ కూడా నిద్రపోతాడండోయ్. కాకపోతే ఆయన తామర పువ్వులో పడుకుని నిద్రపోతాడు. అంటే మన వాళ్ళు కొందరు కుర్చీలో కూర్చుని కూడా నిద్రపోతారు. ఎంత అదృష్టవంతులు కొంతమంది కుర్చీలలో కూర్చుని. నాకు తెలియక అమాయకుండి కదా, కుర్చీలో కూర్చొని తల ఊపుతుంటే ఓసారి అనుకున్నాను నా పురాణం బాగుందేమో అందుకని తలకాయ ఊపుతున్నారేమో అనుకున్నా. తీరా తర్వాత తెలిసింది నాకు తన్మయత్వం కాదు, వచ్చే ముందు ఇడ్లీ తిన్నా చిన్మయత్వంతో నిద్రయ్యారు. చాలా అదృష్టం అమ్మా. కొంతమంది భలే అదృష్టం, అలా కూర్చొని నిద్రపోతారట. అసలు బస్సులో మధ్యాహ్నం 3 4 ఎక్కితే మళ్ళీ ఎల్బీ నగర్ వచ్చేదాకా కుర్చీలో కూర్చున్నట్టుగా బస్సులో కూర్చుని నిద్రపోతారు. పూర్వజన్మ సుకృత పరిపాకం అది. అందువల్ల కొంతమంది కూర్చుని నిద్రపోతారు. బ్రహ్మలా కదట. తామర పువ్వు, తెల్ల తామర పువ్వు ఉంటుంది ఆయన ఆసనం. ఆ తెల్ల తామర పువ్వులు అలా పడుకుండిపోతాడు. ఆ తామర పువ్వుల మూసుకుపోతుంది, ముడుచుకుపోతుంది. ఆ తామర పువ్వు కిందకి దిగి విష్ణువు యొక్క నాభిలో నుంచి కడుపులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు విష్ణువు కూడా క్షీరసాగరంలో నిద్రకు వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ చరాచర జగత్తులో ఇంకేమీ ఉండదు. ఏకధాటిన ప్రళయకాలంలో 100 సంవత్సరముల పాటు నిప్పుల వర్షం కురుస్తుందండోయ్. అలా పైనుంచి కిందకి అప్పులు కురిసినట్లుగా నిప్పులు కురుస్తాయి. భయంకరమైన అగ్నిజ్వాలలతో భూమి మొత్తం అగ్ని గోళం అయిపోతుంది. అప్పుడు మీరు లేరు, నేను లేను, నాగోలు లేదు, గుడి లేదు, బడి లేదు, మొత్తం ఇదంతా ఎర్రని ముద్ద అయిపోతుంది. సర్వనాశనం అయిపోతుంది సృష్టి. అలా 100 ఏళ్లలో భూమి మొదలైన గ్రహాలన్నీ నిప్పులు పాలైపోయాక, ముద్దలైపోయాక అప్పుడు మళ్ళీ 100 ఏళ్ళు వర్షం కురుస్తుంది. ఆ వర్షం కూడా మామూలు వర్షం కాదు. ఆకాశం అంతా నల్లని మేఘాలు వస్తాయి. పుష్కలావర్త సంవర్తకములని పిలువబడే మేఘములు ఆకాశాన్ని ఆవరిస్తాయి. అప్పుడు దబ్బ 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 వర్షం అలా 100 ఏళ్ళు కురుస్తుందట ఏకధాటిగా. గట్టిగా ఒక 2 రోజులు వర్షం కురిస్తేనే రోడ్డు మీద వాహనాలన్నీ కొట్టుకుపోతున్నాయి. అటువంటిది 100 సంవత్సరములు వర్షం కురిస్తే అవుతుంది, మొత్తం లోకములన్నీ మునిగిపోతాయి. అప్పుడు జగత్తంతా నీరు తప్ప మీరు ఉండరు. అటువంటి జలప్రళయ కాలంలో కూడా తిరగగలిగే శక్తి ఒక్క మార్కండేయునికి ఉన్నది. అందుకే మార్కండేయుడు 7 కల్పములలో విష్ణువును చూసేటేకంగా. ఇప్పటికి 7 కల్పములు జీవించాడు ఆయన. ఇంకా ఎన్ని కల్పాలు జీవిస్తాడో లెక్కలేదు. ఆయన తపస్సు అటువంటిది. అటువంటి ప్రళయకాలంలో బ్రహ్మగారు నిద్రపోతూ ఉంటే ఈ నిద్రపోతున్నటువంటి తామరపు విష్ణువు యొక్క బొడ్డులోంచి ఆయనలో కలిసిపోతే విష్ణువు కూడా నిద్రపోయినట్టు నటించి ఓ మర్రి ఆకు మీద బుజ్జిబాబు కింద కనపడతాడు. ఆకాశం నుంచి కిందకి ఏ ఆధారం లేకుండా, దారం లేకుండా ఒక మర్రి ఆకు వేళ్లాడుతుంది. ఆ మర్రి ఆకు మీద పడుకుని శ్రీకృష్ణుడు బొటనవేలు నోట్లో పెట్టుకుని అనుకుంటూ కనపడతట. అది ప్రళయకాలము అంటారు. బ్రహ్మగారి నిద్రకాలం అది. బ్రహ్మగారి నిద్ర పోవాలంటే ఈలోపు మన వాళ్ళు చాలామంది నిద్రపోతారు, శాశ్వత నిద్రపోతారు. ఈ కలియుగం 4,32,000 సంవత్సరాలు. కలియుగముల యొక్క ప్రమాణం ఎంత? 4,32,000. దీన్ని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరములు ద్వాపర యుగం. ఈ కలియుగాన్ని 3తో గుణిస్తే 12,96,000 సంవత్సరములు త్రేతాయుగం. ఈ కలియుగమును 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలైతే కృతయుగం. మొత్తం కలపండి. కృతయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000, ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000, కలిపితే 43,20,000 సంవత్సరములైతే ఒక మహాయుగము, 4 యుగముల కాలం. ఇటువంటి మహాయుగములు ఒక 1000 గడిస్తే అప్పుడు బ్రహ్మగారికి పగలు గడుస్తుంది. బ్రహ్మగారికి పగలవ్వాలంటే భూలోకంలో ఇన్ని సంవత్సరాలు వెళ్ళిపోతాయి. 1000 × 43,20,000 మానవ సంవత్సరములు గడిస్తే అప్పుడు బ్రహ్మగారికి పగలైపోతుంది, రాత్రి అవుతుంది. అప్పుడు నిద్రపోతాడు ఆయన. మళ్ళీ ఆయన రాత్రి కూడా అంతే. 1000 × 43,20,000 సంవత్సరాలు రాత్రి. అంటే బ్రహ్మగారికి ఒక డే అండ్ నైట్, ఒక పగలు రాత్రి గడవాలంటే 2000 × 43,20,000 మానవ సంవత్సరముల కాలం.
ఇటువంటివి బ్రహ్మగారికి 360 గడిస్తే ఒక ఏడాది. కాబట్టి బ్రహ్మగారికి ఒక ఏడాది గడిచిందంటే 360 ఇంటూ 2000 ఇంటూ 43,20,000 అయితే ఒక్క సంవత్సరం. ఆయన వయస్సు 100 ఏళ్ళు, 100 ఏళ్ళు బతుకుతాడు ఆయన. కాబట్టి ఆయన ఆయువు ఎంత అంటే మానవ కాలమానం ప్రకారం 100 ఇంటూ 360 ఇంటూ 2000 ఇంటూ 43,20,000 మానవ సంవత్సరములు అయితే బ్రహ్మగారు వెళ్ళిపోతారు. కొత్త బ్రహ్మ అంటే ఆంజనేయ స్వామి బ్రహ్మ అవుతాడు నెక్స్ట్. ఇప్పుడు బ్రహ్మగారి వయస్సు కేవలం 51 సంవత్సరాలు నడుస్తోంది. నాకంటే కొంచెం చిన్నవాడు, నాకు 60 వచ్చేస్తోంది. బ్రహ్మగారు ఓన్లీ 51. ఇంకా 49 సంవత్సరాలు గడిస్తే అప్పుడు ఆంజనేయుడు బ్రహ్మ అవుతాడు. ఆ తర్వాత బ్రహ్మ అవ్వాలంటే ఇలాగే 18 పురాణాలు వినండి వినండి వినండి, జై శ్రీరామ్ అంటూ శ్రీరామనామస్మరణం చెయ్యండి. అదృష్టం బాగుంటే నెక్స్ట్ మీరే బ్రహ్మ అవుతారు. అలా బ్రహ్మగారు గాఢంగా నిద్రపోయి తర్వాత లేవగానే ఆవులిస్తూ లేస్తాటైన అని. అలా ఆవులిస్తున్న బ్రహ్మగారి నోట్లోంచి వేదములు బయటకు వచ్చేసాయి. బ్రహ్మగారు నిద్రపోయినప్పుడు ఆవులిస్తే ఏమవుతాయి, ఆయన నోట్లోంచి జ్ఞానం వేదముల రూపంలో బయటకు వచ్చింది. అప్పటిదాకా నీటిలో దాక్కున్నాడు ఒకడు, వాడి పేరు హయగ్రీవుడు. వాడినే సోమకుడని కూడా పిలుస్తారు. వీడు వెంటనే ఈ వేదాలు పట్టుకుపోయాడు. వాడు వేదములు అంటే పుస్తకాలు కాదుగా, బుర్రలో ఉన్న జ్ఞానం. ఆ జ్ఞానమును అపహరించగలటండోయ్. బ్రహ్మగారు ఆవులిస్తేనేమో జ్ఞానం బయటకు వస్తుందిట. ఈ ఆవులించినప్పుడు బయటకు వచ్చిన జ్ఞానం ఎవరికి కనపడదు, వాడికి మాత్రమే కనపడుతుంది. వాడికి ఆ వరం ఉంది, దాంతో వాడు మింగగలుగుతాడట. అంటే కంప్యూటర్లో నాలెడ్జ్ అంతటినీ కూడా డేటా పాడు చేసే వైరస్ అనమాట వాడు. ఆ రోజుల్లో వాడే వైరస్ గాడు వాడు. ఒక్కోసారి చూడండి, మన డేటాని ఇతరులు చౌర్యం చేయటంలా సైబర్ నేరం. వీడు సైబర్ గాడు. అసలు ఈ సైబర్ క్రైమ్ అంతా ఆ రోజుల్లో వీడే పట్టుకెళ్ళాడు. అందుకే వీడి కోసం సైబర్ పోలీస్ స్టేషన్ విష్ణువు పెట్టాడు ఆ రోజుల్లో. ఈ దుర్మార్గుడు కూడా వేదాలు అపహరించగానే బ్రహ్మగారికి ఆ విషయం తెలియదు. లేవగానే అయోమయం అయిపోయాట, ఏం జరుగుతుందో తెలియదు. అసలు నేను ఎవరిని అనుకుంటున్నట్టు ఆయన, ఎందుకంటే ఉన్న జ్ఞానం బయటికి వెళ్ళిపోయింది కనుక. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఒక మత్స్యావతారం ధరించాడు. భయంకరమైన చేపగా మారిపోయాడు. నెత్తి మీద ఒక పెద్ద కొమ్మున్నది, పెద్ద తోకున్నది. అలా కొమ్మున్న నోట్లో కూరలున్న పెద్ద సొరచేపగా మారిపోయి ఆ నీళ్లల్లోకి దూకి ఈ కొమ్ముతో తాకి పొడిచి చంపి అవతల పారేశాడు ఆ సోమకాసురుని. వాడి దగ్గరున్న జ్ఞానం తిరిగి బ్రహ్మగారికి ఇచ్చాడు. కాబట్టి పాపాత్ములు విజృంభిస్తే కొమ్ముతో పొడిచి చంపాలి తప్ప ఈ లెంప మీద కొడితే ఈ లెంప చూపించు అంటే కుదరదు. అప్పుడు బంగ్లాదేశ్ అయిపోతుంది భారతదేశం. కాబట్టి పాపాత్ములు కనబడినప్పుడు అవసరమైతే శిక్షించాలి. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అన్నట్టు ప్రవర్తించాలి తప్ప అన్ని వేళలా నా నెత్తి పగలగొట్టినా మేము అహింస అంటాం అంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదట. దుష్టుల్ని శిక్షించాలండి. రావణాసురుణ్ణి, దుర్యోధనుడిని ఇలాంటి వాళ్ళని మంచిగా చెబితే వినరు, వేసి పారేమన్నారంతే. అక్కడ పరశురాముళ్ళగా తయారవ్వాలి. గొడ్డలు పుచ్చుకుని పరశురాముడిని ఎరికినట్టుగా పాపాత్మలు వేసి పారేయమన్నారు. అందుకే స్వామివారు మత్స్యావతారంతో ఆయన ఏం చేశారనమాట, పొడి చవతల పారేశారు. తదనంతరం బ్రహ్మగారికి జ్ఞానం వచ్చి నేను బ్రహ్మని కదా అనుకున్నట్ట. అంటే జ్ఞానం పోతే తాను బ్రహ్మననే విషయం కూడా మర్చిపోయాడు ఆయన. భక్త జయదేవుడు ఎంతో అందంగా రాశాడు అక్కడ. ప్రళయపయోధిజలే ప్రళయపయోధిజలే ధృతవానసి వేదం విహిత వహిత్ర చరిత్రమఖేదం కేశవా కేశవాధృత మీన శరీరా జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే. ఎంత అద్భుతమైన భావం అండి అది. ఈ చరాచర జగత్తంతా ప్రళయ సముద్రంలో కలిసిపోయింది. అప్పుడు నువ్వు వేదములను ధృతవాన్ అసి అంటే ధరించిన వాడు అయ్యో, వేదాలు ధరించావు. ఏ విధమైన బాధ సృష్టికి లేకుండా పాపాత్ముడిని చంపించి తిరిగి బ్రహ్మదేవుడికి వేదములు ప్రసాదించిన మహానుభావ కేశవ ధృత మీన శరీర ధరింపబడిన మత్స్య శరీరం కలవాడ అంటే మత్స్యావతారం ఎత్తిన కృష్ణ నీకు జయము కలుగుగాక అన్నాడు.
ఎప్పుడు భగవంతునికి జయము కోరుకుంటే ఆ జయం ఎవరికి వస్తుంది? మనకు వస్తుంది. అందుకని జయ జగదీశ హరే, హరే ఓ హరి, జగదీశ జగత్తునకు అధిపతి అయినవాడా, జయ జయమును పొందుదువుగాక అని కృష్ణుడికి జయం కోరుకుంటే అప్పుడు ఏమవుతున్నది? మనకి జయం అవుతుంది. ఇతరులకు ఏది కోరుకుంటే అది వస్తుంది. అందున భగవంతునికి గురువునకు నీవు ఏది కోరితే అది నీకు వస్తుంది. అందుకని బలం గురోహ ప్రవర్ధతం అంటే ఆ బలం నీకు వస్తుంది, ఆయన కోసం కాదు. గురువుగారు ఎప్పుడు అలాగే ఉంటాడు. మీరు బలం గురోహ అన్నంత మాత్రం చేత ఇలా లావైపోతాడని కాదు, అక్కడ ఆయనకి కోరుకుంటే అది మీకు వస్తుందిట. అది నా మాట కాదు, వాల్మీకి మాట, వ్యాసుని మాట. అందుకనే భక్తజయదేవుడు అద్భుతముగా గీత గోవిందంలో దశావతార స్తోత్రం రాశాడు. అటువంటి కవులు దొరకడం చాలా కష్టం అండి వాళ్ళ. ఏమిటో ఇప్పుడు పాటలు వింటే వెర్రెక్కిపోతుంది. అసలు పాటే అర్థం కాదు. ఒకవేళ అతి కష్టం మీద అర్థమైతే ఓ చెంబు నీళ్ళల్లో దూకి తెచ్చిపోవాలనిపిస్తుంది. అసలు ఏ కవిత్వం ఉండదు, అందులో ఏముండదు, ఏమిటో తెలియదు. అది గొయ్యి 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 అంటుందన్నమాట. ఆ రోజుల్లో ఆ మహానుభావుడు సంస్కృతంలో అంత బాగా రాస్తే ఆయన ఎలా పాడాడో తెలియదు, కానీ ఘంటసాల వారి ధర్మమానని అసలు ఇంత బాగా ఆయన పాడతాడా అనిపించేలా పాడేశాడు ఆయన. దశావతార స్తోత్రం శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి వర్ణిస్తూ రాస్తూ ఉంటే రేపు శ్రీకృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా మీరు కూడా విని తరించెదరుగాక. ఇప్పుడు ఇందాక చెప్పింది ఏమిటి? మీనావతారం. తర్వాత ఏమిటి? కూర్మావతారం, కశ్యప రూపం అన్నమాట. క్షితిరతి విపులతరే తవ తిష్టతి పృష్ఠే ధరణి ధరణకిణ చక్రగరిష్ఠే కేశవాధృత కశ్యప రూప జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్న శశిని కళంక కళేవ నిమగ్న కేశవాధృత సూకర రూప జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. తవ కర కమలవరే నఖమద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తనుభృంగం కేశవాధృత నరహరి రూప జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. చలయసి విక్రమణే బలిమద్భుత వామన పదనఖ నీరజనిత జన పావన కేశవాధృత వామన రూప జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. క్షత్రియ రుధిరమయే జగదపగత పాపం స్నపయసి పయసి శమిత భవతాపం కేశవాధృత భృగుపతి రూప జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖమౌళి బలిం రమణీయం కేశవాధృత రామ శరీరా కేశవాధృత రామ శరీరా జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. వహసి వపుషి విశదే వసనం జలదాభం హలహతి భీతి మిళిత యమునాభం కేశవాధృత హలధర రూప జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. నిందతి
యజ్ఞవిధేరహ శృతిజాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవాధృత బుద్ధ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా కేశవాధృత కల్కి శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. అపూర్వమైన భావముల ఆయన బలరాముడు తెల్లగా ఉన్నాడు. బలరాముడు చాలా తెల్లగా ఉంటాడు. ఎన్నోసార్లు చెప్పాను కనుక కొత్తగా మళ్ళీ మీకు చెప్పక్కర్లా. శివుడు, సరస్వతి, ఆదిశేషుడు, వాసుకి, నారదుడు, తర్వాత నేను, ఇంత తెల్లగా ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆదిశేషుడి అవతారం కనుక బలరాముడు తెల్లగా ఉన్నాడు. ఆయన కట్టుకునే వస్త్రం నల్లగా ఉంటుంది, నీల వస్త్రం కట్టుకుంటాడు. ఓ రోజున రైవత పర్వతకం మీదకి వెళ్ళాడు. అక్కడ గాలికి ఆయన కట్టుకుంటున్న బట్ట కదులుతోంది. ఆ కదులుతున్న నల్లని వస్త్రం ఎలా ఉందిట? పూర్వం బలరాముడు యమునా నదిని నాగలి వేసి పక్కకి లాగేశాడు. ఆ నాగలి దెబ్బకి యమున వణికిపోయింది. వణికిపోయిన యమున ఇదిగో వస్త్రంగా మారిందా అన్నట్టుగా ఉందట. ఎప్పుడైనా చూడండి, యమునా నది గాలికి ఇలా కదులుతుంటే ఎలా ఉంటుంది? గగురుపాటుగా కనపడుతుందా నది నీళ్లు? కదులుతున్న గాలికి కదులుతున్న వస్త్రం అట హల హతి భీతి మిళిత యమునాభం. నాగలి దెబ్బకి భయముతో వణికిపోతున్న యమునా నది వలే ఉంది అన్నాడండి. అసలు ఏం ఊహో ఆలోచించండి. ఇక చిట్ట చివరిగా అసలు నాకు ఇష్టమైందే కల్కి అవతారం. అవతారం అంటే కల్కి. ఈ మధ్యన అవడబడితే వాడు కల్కి కల్కి అంటున్నాడు. అది కల్కి కదా, కలి. కల్కి అంటే ఎటువంటిది? అద్భుతమైన అవతారం అది. 30 సంవత్సరాల లోపు ఉండే కుర్రవాడుగా పుడతాడు ఆయన. ఆకాశం అంతెత్తున్న తెల్లని గుర్రం ఎక్కుతాడు. పెద్ద కత్తి ఉంటుంది. ఆ కత్తి అటువైపు ఇటువైపు అంచులు ఉంటాయి. ఆ కత్తి కరాళమట, అతి భయంకరమట. వణికిపోతుండేటటువంటి గాలికి కదిలిపోతున్న రంపపు ముళ్ళల్లో ఉంటుందిట. ఆ కత్తిని గిరగిరా తిప్పుతూ ఈ గుర్రం ఎక్కి తిరిగి ఈ పక్కన కనపడేటటువంటి వాళ్ళందరినీ పటపట పటపటపట వేసి పారేస్తాడట. మొత్తం అధర్మపురుని నాశనం చేసేస్తాడు, ధర్మ సంస్థాపన చేస్తాడు. అలా మ్లేచ్ఛులను సంహరించడం కోసం గొప్ప భయంకరమైన పదునైన కత్తి ధరించి గుర్రమెక్కి తిరిగే ఓ కల్కి శరీరమును ధరించిన కృష్ణ నీకు జయముగుగాక అంటాడు. అటువంటి అవతారాల్లో మొదటి అవతారం సోమకాసురుణ్ణి సంహరించబడిన అవతారం. వాడు చావగానే వేదములు తిరిగి బ్రహ్మగారికి వచ్చాయి. అప్పుడు బ్రహ్మగారికి జ్ఞానోదయం అయ్యింది. అప్పుడు వరుసగా ఏం చేశాడనమాట? తన ముఖము నుంచి కొందరిని సృష్టించాడు. మనస్సంకల్పంతో కొందరిని సృష్టించాడు. ఆ సృష్టింపబడిన వాడు వరుసగా అంగిరుడు, పులోహుడు, అంటే తనే చెప్పుకుంటున్నాడుగా నేను పులోహుణ్ణి, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, దక్ష ప్రజాపతి, రుచి, వీళ్ళంతా పుట్టుకొచ్చారు. ఆ తర్వాత మనస్సులో నుంచి సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, నారదుడు, వీళ్ళంతా పుట్టారు. ఆ తర్వాత ఏం చేశాడు? కుడిభుజం నుంచి ఒక మనువుని సృష్టించాడు. బ్రహ్మగారికి స్వయంభూ అని పేరు. స్వయంభూ కొడుకు గనక ఆయన ఏమన్నారు? స్వయంభువు అన్నారు. ఈ విధంగా కుడి చేతి నుంచి స్వయంభువ మనువు, మొదటి మనువు పుట్టాడు. ఎడమ చేతి నుంచి శతరూప అనే ఒక సౌందర్యవతి పుట్టింది. ఈ ఇద్దరిని మొట్టమొదటి దంపతుల్ని చేశాడు. మొదటి మిథునం వీళ్ళు. ఈ స్వయంభువ మనువుకి శతరూపకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు పుట్టారు. అందులో ప్రియవ్రతుడికి ఆగ్నిద్రుడు మొదలైన కొడుకులు పుట్టారు. ఉత్తానపాదుడికి ధ్రువుడు, ఉత్తముడు అనే 2 కొడుకులు, కొంతమంది కూతుళ్ళు పుట్టారు. అక్కడి నుంచి వరసగా మానవ సృష్టి ఎక్కువైపోయింది, మిథున సృష్టి. ఈ స్వయంభూమనుకి చాలామంది కూతుళ్ళు ఉన్నారు. ఆ కూతుళ్లలో
ఒక్కొక్కళ్ళని కొంతమందికి ఇచ్చాడు. అందులో ఆఖరి కూతురి పేరు దేవహూతి. ఈ దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చాడు. కర్దమ ప్రజాపతికి దేవహూతికి ఆఖరణ కపిలుడు అనే పేరుతోటి విష్ణువు పుట్టాడు. ఆయనే కపిల తీర్థం ఏర్పడడానికి, కపిలారణ్యం ఏర్పడడానికి, కపిల సాంఖ్యయోగం ఏర్పడడానికి మూలకారకుడు. ఆయన విష్ణు స్వరూపుడు. ఆయన తల్లికి కూడా వైకుంఠం ఇచ్చిన మహానుభావుడు. ఆ తరువాత ఇంకా 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 అలా జనాభా విడిపోవడం మొదలుపెట్టారు. మొదటి కాలంలో అంతా ఒకటే. తర్వాత ఏమైపోయినబట్ట, ఆ గోత్రాల్లో ప్రసిద్ధికెక్కిన వాళ్ళ పేరు మీదుగా ఎంతోమంది గోత్ర పురుషులు, అనేక గోత్రాలు అయ్యాయి. తర్వాత చేసే పనుల్ని బట్టి వర్ణ వ్యవస్థ ఏర్పడిపోయింది. ఇంతటిని అదుపులో పెట్టడానికి మహారాజులు ఒక అద్భుతమైన ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఆ ధర్మశాస్త్రాన్ని మనుస్మృతి అంటారు. మొదటి మనుస్మృతి. ఈ మనుస్మృతి ప్రకారంగా మొదటి కాలంలో చట్టాలు, పనులు, మనుషులు చేసిన పాపాలకు తగిన శిక్షలు ఇవన్నీ ఉండేవి. ఇవాళ తెలియక మనువుని తిడుతున్నారు, కానీ మనువు కొడుకులం కనుక మానవులని పేరు. మానవుడు అంటే మనువు యొక్క సంతానము. కాబట్టి మనువాదం అని తిట్టావంటే నువ్వు మానవుడివే కాదు. కాబట్టి మనోహ అపత్యం పుమాన్ మానవ, మనువు యొక్క కొడుకు గనక ఈ మనిషికి మానవుడని పేరు. మన అందరం మొదట్లో అన్నదమ్ములు ఉండోయి, తర్వాత చేసే పనులను బట్టి ఆ పేరు వచ్చాయి. అయినా ఇప్పటికీ కులం వద్దంటాడు, అందరికీ చివరిన తోకే, ఎవడికొడికి సంఘం, మళ్ళీ కొడుకు తెచ్చిపోతారు. రవ్వంత తేడా వస్తే మా సంఘం, మాకు మనోభావ కాదు, మనస్సు లేదు, భావం లేదు. ఇతర మతస్థులు వచ్చి నిన్ను సర్వనాశనం చేసేస్తూ ఉంటే మాట్లాడవా? కేవలం నీ కులాన్ని ఏదన్నా అంటే కొంపలు ముంచేస్తాం మీద పడిపోయి. దాంతో ఈ మధ్యన మేము ఉపన్యాసం చెప్పేటప్పుడు కూడా రోజు దేవుడికి దండం పెట్టుకొస్తున్నాం. పొరపాటు కూడా మా నోటి నుంచి కులం ప్రసక్తి రాకుండా ఉండుగా. కానీ ఇంకేమన్నా ఉంది, కులం పేరెత్తామంటే టెంట్ వేసేస్తారు గుమ్మ ముందు. అక్కడ నిరాహార దీక్షలు, క్షమార్పణ చెప్పేదాకా వదలరు. ఈ నవరంధ్రాలు టీవీ గడొకడు, వీళ్ళంతా వచ్చి పడిపోతారు అక్కడ. వాడు వేసిందే మళ్ళీ వేస్తాడు. ఎంత గందరగోళం అయిపోతుందో. కాబట్టి నాయన, ఈ పిచ్చి కులాల జోలికి వెళ్ళకండి. నీ అదృష్టం ఈ జన్మలో ఈ కులంలో పుట్టావు. చచ్చాక ఏ కులంలో కడతావో ఏం తెలుసు? ఇప్పుడు మానవ జన్మ వచ్చింది. వచ్చే జన్మలో కుక్క అవుతావో, నక్క అవుతావో, పిల్లి అవుతావో, దోమ అవుతావో, భామ అవుతావో, మొగాడు అవుతావో, ఇంకోటి అవుతావో, ఏమీ తెలియదు. కాబట్టి ఉన్నంత వరకు అందరం మానవులం. నా అదృష్టం, నా శిష్యులు మాత్రం అన్ని రకాల వాళ్ళు ఎంతో ఐకమత్యంతో ఉంటున్నారు. ఎంతో ప్రేమగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అద్భుతమైన గుడిబడి అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందువల్ల గుడిబడి టీంలో ఉన్నంతకాలం మీకు ముక్తే. అలా పుట్టుకొచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా. అలా చాలామంది ఎక్కడెక్కడ అలా అవ్వాలి. దాన్ని మనలో ఐకమత్యం రావాలి. ధర్మం కోసం నిలబడిపోవాలి. ధర్మం కోసం నిలబడతారా లేదా ఒకసారి చేయొద్దండి. అయితే గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్. అంతే. రామనామస్మరణం చేస్తూ ఉంటే ఇక తిరిగే ఉందండి. అలా శాఖోపశాఖలు అయిపోతూ ఉండగా ప్రారంభ కాలంలో స్వయంభవమును పిల్లల్ని పుట్టించడానికి ముందు బ్రహ్మదేవుడిని పిలిచాడు. బ్రహ్మదేవ, ఈ జనం పెరుగుతున్నారు, కానీ నీళ్లలో బతుకుతున్నారు, భూదేవి లేదు, భూమిని మాకు అందించు అన్నారట. అంటే భూమి పుట్టడానికి ముందే సృష్టి జరిగింది. మొదట్లో భూమి లేదు. ఆ భూమి రసాతలంలో నీటిలో కొట్టుకుపోయింది. అందుకని వీళ్ళంతా నీళ్లలో బతకాలంటే కష్టం కదా, అందువల్ల మాకు భూమిని ఉద్ధరించమ్మని దేవతల్ని కోరాడు ఆయన. అంటే స్వయంభూమనువు శతరూప పిల్లల్ని కనడానికి ముందు, ఇంత అభివృద్ధి అవ్వడానికి ముందు భూమి నీళ్లలో ఉంది, రసాతలంలో. ఆ భూమిని ఇమ్మని అడిగారట. అప్పుడు బ్రహ్మ ఆలోచించాడు. ప్రళయకాలంలో భూమి నీటి అడుక్కు వెళ్ళిపోయింది. ఈ అడుక్కు వెళ్ళిపోయిన భూమిని ఎవరు తీసుకొస్తారు, ఎవరిని ప్రార్థించను అనుకుంటూ ఉండగా అప్పుడు ఆయనకి నారాయణుడు గుర్తుకొచ్చాడు. ఓం నమో నారాయణాయ అంటూ ఉండగా ఆయన ముక్కులో నుంచి సన్నని సూక్ష్మ రూపంతో ఒక తెల్లని వస్తువు బయటకు వచ్చింది. అది ఎంత సూక్ష్మం అంటే కంటికి కనపట్టలేదు, అంత చిన్నది, తెల్లగా ఉంది. ఆ ముక్కులోంచి బయటకు వచ్చింది చూస్తూ ఉండగా మిక్కిలి పెద్దదైపోయింది. భూమి ఆకాశాలు నిండిపోయేటట్టు అయిపోయింది. సముద్ర జలమంతా నిండిపోయింది. అదే శ్వేత వరాహము, తెల్లని పంది రూపంతో ముక్కులో నుంచి భగవంతుడు వచ్చాడు. ఆయన ఎంత సూక్ష్మంగా వచ్చాడో అంత స్థూలం అయిపోయాడు. అందుకే పరమాత్మనే ఉన్నారు, అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువు కంటే అణువు. ఆయన బాగా సూక్ష్మస్వరూపుడు.
కానీ పెద్దవాడైతే యావత్ ప్రపంచం వ్యాపిస్తాడు. అలా వ్యాపించి బ్రహ్మదేవ భూమి సముద్ర జలాలలో అగాధ జలాలలో ఉన్నది, ఆ భూమిని నేను ఇప్పుడు రక్షించి తీసుకొస్తాను అని అభయం ఇచ్చాడు. వెంటనే దేవతలు మునులు ఆయన చాలా భక్తితో ప్రార్థించారు. దేవ జితం జితంతే పరమేశ్వర, ఓ దేవ నీవు జయమును పొందుదువుగాక. పరమేశ్వర, సమస్త లోకానికి నువ్వే అధిపతివి. ఈశ్వరుడు అంటే అధిపతి, పరమ ఈశ్వరుడు అంటే గొప్ప రాజు. ఈ చరాచర జగత్తునకు నిన్ను మించిన రాజు మరొకడు లేడు. అటువంటి నీకు నమస్కారం. మా అందరికీ భూమిని ప్రసాదించు, మేము భూమి మీద మేము చేయవలసిన పనులు చేస్తాం అంటూ ఉండగా ఆయన నీళ్లు చీల్చుకుని కిందకి వెళ్ళాడు. ఈ తెల్లని గిట్టలతో తెల్లని జూలుతో ఉన్న ఎర్రని కళ్ళతో ఉన్న వరాహమూర్తి నీళ్లలోకి వెళ్ళాడు. నీటి అట్టడుగున కింద భూదేవి ఎలా కూర్చున్నదిటి పాపం. వసుంధర ఎప్పుడు రక్షిస్తాడో స్వామి, ప్రళయకాలంలో నీళ్లలో మునిగిపోయాను, నాకు దిక్కు లేదా అనుకుంటోంది పాపం. కాపాడేవాడు ఎవడూ లేడా అని బాధపడుతోందిట. ఇంతలో స్వామివారు కనపడగానే 2 చేతులు జోడించి నమస్కరించింది. ప్రభువు రక్షించమన్నది. ఆయన అభయం ఇచ్చి ఈ ముందు 2 కాళ్ళతో పట్టుకుని వెనక 2 కాళ్ళతో ఈత్తు నీళ్లలోంచి పైకి రావడం మొదలెట్టాడు. ఈలోపే భూలోకంలో కొంత సృష్టి అయిందని చెప్పాను కదా, నీళ్లల్లో ఉన్నారు, అప్పటికి భూమి మీద లేరండి వాళ్ళంతా. ఆ సృష్టిలో ఒక విచిత్ర ప్రాణులు పుట్టుకొచ్చారండి. కశ్యప ప్రజాపతి దక్షుడి యొక్క కుమార్తెల్లో ఒక 13 పెళ్లి చేసుకున్నాడు. కశ్యపుడు చాలా గట్టివాడు, అసలు ఆయన వల్లే ఇంతమంది పుట్టుకొచ్చేశారు. ఆ కశ్యపుడు పెళ్లి చేసుకున్న 13లో పెద్ద ఆవిడ పేరు అదితి, 2వ ఆవిడ దితి, 3వ ఆవిడ కద్రువ, 4వ ఆవిడ వినత, 5వ ఆవిడ పేరు శ్యాన, 6వ ఆవిడ పేరు సురస. ఈ సురస నాగులకి తల్లినదిగా సురస నాగమాతాచ. కద్రువకి సురసకి పావులు పుట్టుకొచ్చారు. వినతకి గరుత్మంతుడు మొదలైన పక్షులు పుట్టుకొచ్చారు. శ్యాన అన్నవిడికి గొడ్లగోబలు డేగలు పుట్టుకొచ్చాయి. మానవి అన్నవిడికి మానవులు పుట్టుకొచ్చారు. అదితికి ఆదిత్యులు దేవతలు పుట్టుకొచ్చారు. 2వ ఆవిడ దితి. ఆ దితి కొడుకులే దైత్యులు. ఈ దితి ఒక రోజున భర్త దగ్గరకు వచ్చి, ఏమండి అదితికి పిల్లలు ఉన్నారు, కద్రువుకి పిల్లలు ఉన్నారు, అందరికీ పిల్లలు ఉన్నారు, నీళ్లల్లో తిరుగుతున్నారు, నాకు మాత్రం పిల్లలు లేరేమిటండి, అందులో నాకు ఇప్పుడే కామం కూడా పుట్టింది, నా కామం తీర్చండి, పిల్లల్ని కనేలా చెయ్యండి అనగానే ఆయన అన్నాడు, ఇది సంధ్యా సమయం, ఈ సమయంలో స్త్రీ సంభోగం వల్ల పుట్టే పిల్లలు పరమ క్రూరులు అవుతారు, వాళ్ళు బంగ్లాదేశ్ని నాశనం చేసేస్తారు, పాకిస్తాన్ అనే పేరుతో వేరే స్టేట్ పెట్టేస్తారు, వేరే దేశం పెడతారు, ఆఫ్ఘనిస్తాన్ అన్ని చోట్ల చేరతారు. సంధ్యా సమయంలో స్త్రీ సంభోగం వల్ల పుట్టే పిల్లలు ప్రమాదకారులు, కాసేపు ఆగు, రాత్రికి నీకు సత్సంతానం ఇస్తానంటే నాకు ఇప్పుడే కావాలండి. నీ కర్మ అనుకున్నాడు. ఆవిడ కోరిక తీర్చాడు. ఆ తర్వాత ఆవిడ సిగ్గుపడింది. ఏమండోయ్ మీరు వద్దన్న పని చేశాను, నాకు ప్రమాదకారులైన పిల్లలు పుడతారా అంటే, ప్రమాదకారులు నీకు కాదే బాబు, లోకానికి, నువ్వు చేసిన పాపం వల్ల లోకం నాశనం అవుతుంది, నువ్వు బాగానే ఉంటావు, కానీ నేను చెప్పానా తప్పు చేసావు, ఇంక ఇప్పుడు బాధపడితే ఉపయోగం ఉంది, నీకు 2 కొడుకులు పుడతారు, లోక కంటకులు అవుతారు, వాళ్ళ వల్ల ప్రపంచం అంతా తల్లకిందులైపోతుంది, చివరికి భగవంతుడు అవతారం ఎత్తవలసి వస్తుంది, విష్ణువు చేతిలో వాళ్ళు చస్తారనగానే కొంత నయం అండింది ఆవిడ. ప్రజల చేత రాళ్ళు ఏం చూసి అవడం కంటే, బ్రాహ్మణ శాపానికి గురై చావడం కంటే విష్ణువు చేతిలో చస్తే చచ్చిన వాడికి ముక్తి వస్తుంది అన్నది. ఆ తర్వాత ఆవిడ కడుపులో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు పడ్డారు. వాళ్ళు భూమి మీదకు వచ్చారు. ముందు పుట్టినవాడు చిన్నవాడు, వెనక పుట్టినవాడు పెద్దవాడు. ఎందువల్ల చెప్పగలగా, కవల పిల్లల్లో తల్లి కడుపులోకి ముందు వెళ్ళినవాడు వెనక్కి బయటకు వస్తాడు, ఎందుకని వెనక వచ్చినవాడు అడ్డం కొడతాడు కనుక. అందువల్ల ఏమవుతుంది, గేటు కదా, తల్లి కడుపులోది బయటికి రావాలంటే ఆ ముందున్నవాడికి ఈ ముందున్నవాడు అడ్డొస్తాడు. అందుకని తల్లి గర్భములో ముందు ప్రవేశించిన వాడు వెనక పుడతాడని, వెనక ప్రవేశించినటువంటి రేతస్సు ముందు పుడుతుంది కనుక ముందు పుట్టినవాడిని చిన్నవాడు అనాలి. కవల పిల్లలిద్దరూ వెంటనే పుడతారు కదా, కానీ భూమి మీద ముందుకు వచ్చినవాడు చిన్నవాడు, వెనక వచ్చినవాడే పెద్దవాడు. అందుకే లవకుశుల్లో కుశుడు పెద్దవాడు, లవుడు చిన్నవాడు. హిరణ్యకశిపుల్లో ముందు పుట్టిన హిరణ్యాక్షుడు కాకుండా వెనక పుట్టిన హిరణ్యకశిపుడే పెద్దవాడయ్యాడు. ఈ ఇద్దరు ఎలా ఉంటారట, అందులో హిరణ్యాక్షుడు అంటే ఎర్రని బంగారం వంటి కళ్ళు కలిగినవాడు, హిరణ్యము అంటే బంగారము,
అక్షి అంటే కన్ను, హిరణ్యము అంటే అక్షములు కలిగిన వాడు గనక వాడి కళ్ళు బంగారపు రంగులో ఉంటాయి కనుక వాడిని హిరణ్యాక్షుడు అన్నారు. హిరణ్యకశిపుడికి ఒళ్ళంతా బంగారమే, అంటే వాడు కొంచెం బంగారపు రంగులో ఉన్నాడనమాట. కాబట్టి రాక్షసులు అంటే ఏదో భేకరాకారులు కూరలో పెట్టుకుంటారు అనుకోకండి, వాళ్ళల్లో కూడా అందంగా ఉన్నవాళ్ళు ఉంటారు. పాపాత్ములైన రాక్షసులతో పాటు కొంతమంది రాక్షసులు కొంచెం అందంగా కూడా కనపడతారు. అందుకే హిరణ్యకశిపుడు చూస్తే ఒళ్ళంతా బంగారం పూసుకున్నాడా అన్నట్టుగా ఉండేవాడు వాడు. లీలావతి అందుకే వాడిని పెళ్లి చేసుకుంది. అసలు భర్త అందంగా ఉంటే ఆ మొహం చూసి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఈ మధ్యన అదో సమస్య అయ్యింది. ఒక ఆవిడ మా ఆయనకి విడాకులు ఇస్తానంది కోర్టుకు వచ్చి. ఏమమ్మా మీ ఆయన ఏమన్నా దుర్మార్గుడా అంటే లేదు. కొడతాడా? కొట్టడు. పోనీ జీతం ఇస్తాడా నీకంటే మొత్తం జీతం నా చేతిలోనే పెడతాడు. మరి ఏమిటి నీ గొడవ అంటే పెళ్లికి ముందు ఆయనకు జుట్టు ఉందండి, ఇప్పుడు లేదండి, అందువల్ల నేను తట్టుకోలేకపోతున్నానండి అది. ఆయన తలంతా పెళ్ళైన ఏడాదిలోనే నున్నగా తోమి బోర్లించిన రాగి బిందెలో అయిపోయిందిట. మరి బిందెలో ఉందండి, తోమిన బిందెలాగా నేను చూడలేకపోతున్నానండి. నీ మొహం అమ్మ వెరి తల్లి, రేపొద్దు నీ జుట్టు అలాగే అయిపోతుందిలే, కావాలంటే ఆయనకి ఏదైనా విగ్గు చేసి పెట్టన్నారు పాపం జడ్జి గారు. కాబట్టి ఈ జుట్టును చూసి మాత్రం మోసపోకండి. జుట్టు ఎంతసేపు ఉంటుంది, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు కదా. హిరణ్యకశిపుడు అలాగా చాలా పరమ సౌందర్యంతో ఉండేవాడు, ఎటొచ్చి దృఢకాయుడు. అందులో హిరణ్యాక్షుడు చిన్నప్పుడే మహావరాలు పొందాడు. వాడు అప్పటికి భూమి లేదు కదా, అందుకని నీళ్లల్లో తిరుగుతూ ఒక రోజున ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమింద్రా, నాతో గదాయుద్ధం చేస్తావా అని అడిగితే, లేదు నాయన సోదరా, నీతో యుద్ధం నేను చేయలేను. వరుణుడు గదాయుద్ధంలో గొప్పవాడు, ఆయన దగ్గరికి వెళ్ళమనగానే వీడు గద పుచ్చుకొని వరుణుడి దగ్గరికి వచ్చాడు. వరుణ, నువ్వు గదాయుద్ధం బాగా చేస్తావని విన్నాను, ఏది నాతో యుద్ధం చేస్తావా అంటే, బాబు నీతో యుద్ధం చేస్తే చావకూడతావు, నీ దగ్గర బ్రహ్మవరాలు ఉన్నాయి, నేను యుద్ధం చేయలేను అనగానే, ఇంకెలాగా నాతో యుద్ధం చేసేవాడు ఎవడు లేకపోతే నా గదాయుద్ధ కౌశల్యం ఎలా చూపించను, నా పరాక్రమం వ్యర్థం కదా అన్నట్ట. కంగారు పడకు, నేను యుద్ధం చేయలేను కానీ నీతో యుద్ధం చేసి నీ తేట తీసి తాట ఒలిచి నిన్ను ఎక్కడికో పంపగలిగేవాడు ఒక ఆయన ఉన్నాడు. ప్రస్తుతం పాతాళ లోకంలో ఉన్నాడు ఆయన. ఆయన శ్రీమన్నారాయణుడు వరాహ రూపంతో భూమిని పైకి తీసుకొస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళావా ఇక మళ్ళీ జీవితంలో యుద్ధం చేయడానికి నీకు ఎవరికీ కనిపించవు. ఒక్కసారి ఆయనతో యుద్ధం చేస్తే ఇంకెవరితో యుద్ధం చేసే అవకాశం రాదనగానే ఓహ్ అనుకుని వీడు గద వేసుకుని నీళ్లల్లోకి దిగాడు. వీడేమో నీళ్లల్లో కిందకి దిగుతూ అంటే ఈయన పైకి వస్తున్నాడు భూమిని తీసుకుని. వెంటనే పక్కపక్క నవ్వేటవాడు. విష్ణువు అంటే ఏదో 4 చేతులు, శంఖం, చక్రం, గద, పద్మం ఉంటాయనుకుంటే ఇలా పంది రూపంలో ఉన్నాడేమిటి? ఇతడు విష్ణువేనా లేక మరెవడైనా? అయినా నాకెందుకు, అడిగి చూద్దాం అనుకుని దగ్గరకు వచ్చి, ఏమో నువ్వేనా శ్రీహరివి అన్నట్ట. ఆయన నవ్వాడు, ఏం మాట్లాడ్డా ఆయన ఈ ఫేస్బుక్ కామెంట్లకి లేకపోతే ఈ యూట్యూబ్ కామెంట్లకి స్పందించడు. బోడి కామెంట్లకి ఆయనకి ఏం స్పందిస్తాడు? అర్థమైన వాడికి స్పందించే బాధ్యత మీది. అందుకని నేనేం పట్టించుకోలేదు. మళ్ళీ అన్నట్ట, ఏయ్ పంది అన్నాడు. ఈయనేం మాట్లాడటలేదట. ఇక్కడ పోతన గారు ఒక అందమైన పద్యం రాశారు భాగవతంలో. ఘనసూకర మూఢాధమ వనచర మేరీతి ఇప్పుడు వనచరమయ్యల్. ఓయి పెద్ద పంది, మూర్ఖుడా, అధముడా, అడవుల్లో తిరగవలసిన పంది నీళ్లలోకి వచ్చింది ఏమిటి అన్నట్ట. వనచరము అంటే అడవుల్లో తిరుగునది, వనచరము అంటే నీళ్లల్లో తిరుగునది. వనము అనే శబ్దమునకు అడవి అని ఒక అర్థం, నీరు అని ఒక అర్థం. అమృతం, జీవనం, వనం అనే అమరకోశంలో నీటికి పేర్లు. అందుకే వనజ అంటే నీటి నుంచి పుట్టినది తామర పువ్వు. తామర పువ్వుని వనజ అని ఎందుకంటామంటే వనము అంటే నీరు కనుక నీటిలోంచి పుడుతుంది కనుక వనజ. అందుకని చమత్కారం చేశాడు. వనచరం వనచరం అయ్యింది ఏమిటి అనగానే ఆయన అప్పుడు మాట్లాడలేదు, ఏమీ మాట్లాడడు. ఈలోపు భూమి వణికిపోతుంది. వాడు దుర్మార్గుడు, వాడికి అప్పగించక స్వామి అంది. అప్పే, వాడికి ఎందుకు అప్పగిస్తాను? వాడికి అప్పగించవలసిన వేరే ఉన్నాయి. వాడికి 2 అప్పడాలు నేను ఇస్తాను, ఆ అప్పడాలు తిన్నాడా ఇక మళ్ళీ జీవితంలో ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళి భోజనం చేయవలసిన అవసరం ఉండదు అని వాడికి ఓదార్పు చెప్పి నీటిలోంచి పైకి వచ్చాడు. ఆ నీటి పై భాగంలో ఈ భూగోళాన్ని నిలబెట్టాడు.
నువ్వు ఇక్కడుండు అన్నాడు. ఆయన 2 చేతులతో పట్టుకొని కోరల మీద పెట్టి పైకి తీసుకొచ్చాడు. ఆ కోరల మీద పెట్టి తీసుకొస్తూ ఉంటే ఆ దృశ్యం ఎలా ఉందిట, ఆయన దంతములలో ఒక కోర, ఏది పంది కోర తెల్లగా ఉంది. ఆ తెల్లని కోర చంద్రరేఖ వలె ఉన్నదట. ఎలా ఉంది? చంద్రరేఖ. ఈ భూమి దాని మీద ఉంది. అది ఎలా ఉందిట? చంద్రుడిలో మత్సలా ఉందిట. అసలు ఏం ఊహండి జయదేవుల వారిది. ఇందాక చెప్పాను కదా మీకు, వసతి దశన శిఖరే తవ ధరణీ తవ లగ్న శశిని కళంక కళేవ నిమగ్న. కోర చిట్ట చివర భూమిని నిలబెడితే అంత భూమి చిన్న మత్సలా ఉందంటే ఆ కోర ఎంత పెద్దది, అంత భూమి ఎంత చిన్నదైపోయింది ఆయన ముందు. పైగా కోర తెల్లగా ఉంది, భూమి మట్టి కదా, ఆ మట్టి చిన్న బ్యూటీ స్పాట్ చంద్రుడిలో మత్సలా ఉందిట. అది ఆయన లెవెల్ అంటే, వరాహస్వామి వారి యొక్క శరీరం అంటే. అలా తీసుకొచ్చి నీళ్లల్లో నిలబెట్టి ఇప్పుడు రాక్షసుడి కేసి తిరిగాడు. ఓరి దైత్యాధమా, ఇందాకటి నుంచి నోటికొచ్చిన మాటలు ఎన్నో మాట్లాడావు. ఎన్ని మాట్లాడినా నేను ఎందుకు పట్టించుకోలేదంటే నీ తిట్లు కూడా నాకు స్తోత్రాల్లో ఉన్నాయి, అట్లు పెట్టినట్లున్నాయి, చివాట్లు కూడా. కానీ ఇప్పుడు సరైన సమాధానం ఇవ్వాలి. భూమిని రక్షించాను, ఇక నీకు సమాధానం ఇస్తాను. నీతో ఏ యుద్ధం చేయమంటావు? బల్ల యుద్ధం చెయ్యనా, కత్తితో యుద్ధం చెయ్యనా, గదా యుద్ధం చేయనా అంటే నాకు గదా యుద్ధం అంటే ఇష్టం రావోయ్ అన్నట్ట. కానీ నీ దగ్గర గద లేదే, నా దగ్గర గద ఉంది అంటే నేను పిలిస్తే గద వస్తుందిలే నాయన అని ఇలా అనగానే చేతిలోకి గద వచ్చింది. వాడికి ఆశ్చర్యం కలిగిందిట. అసలు అలా వస్తే అంత బాగుంటుందండి. పిలిస్తే పాస్పోర్ట్, పిలిస్తే వీసా, ఉత్తప్పుడు అదృశ్యం అయిపోతూ ఉంటే ఈ లగేజ్ పోయక్కర్లేదు. మనం నానాయాత్ర పడి సూట్ కేసులు తీసుకెళ్ళడం, ఆ ఫ్లైట్లో చెక్కిన్లో తోయటం, మళ్ళీ బయటకు వచ్చాక బెల్ట్ మీద తీసుకోవడం, ఈ గందరగోళం లేకుండా జాయ్ సూట్ కేసు అంటే వచ్చేయాలి. అలా రావాలంటే మనం కూడా అంత తపస్సు చేయాలి. మరి స్వామివారు పిలవగానే చేతిలోకి గద వచ్చింది. ఆ గదను చూచి భూదేవి సంతోషం పొందింది. ఎందుకంటే ఈ గదతో ఆయన వాణ్ణి సంహరిస్తాడు, నాకు సంతోషం కలిగిస్తాడు అని సంతోషించింది. సంస్కృతంలో కు అంటే భూమి, కు అంటే ఏమిటి? భూమి. మోదము అంటే సంతోషము. కు మోదము అంటే భూమికి మోదం కలిగిస్తోంది కనుక కౌమోదకి అని పేరు వచ్చింది ఆ గదకి. ఆ విధంగా పేర్లు వచ్చేవాడికి. కు అంటే భూమి అనమాట. ఆవిడికి మోదం కలిగించడం వల్ల కౌమోదకి గద. ఆ గద పుచ్చుకొని వాడితో ఘోర యుద్ధం చేశాడు. వాడు కూడా సామాన్యుడు కాదుగా, పూర్వం స్వామివారికి జయ విజయుల్లో ఒకడు, అందువల్ల యుద్ధం చేశాడు. ఇంతలో వాడు కొట్టిన దెబ్బకి ఆ గద నీళ్లల్లో పడిపోయింది. నీళ్లలో పడిపోగానే దేవతలు హాహాకారం చేశారు, కంగారు పడ్డారు. అరెరెరే, శ్రీమన్నారాయణుని చేతిలో ఉన్న గద కాస్త నీటిలో పడిపోయింది, ఇప్పుడు యుద్ధం ఎలాగా అనుకుంటూ ఉండగా రాక్షసుడు ఏమన్నాడు, నీళ్లల్లో పడిపోయిన గద తెచ్చుకో, ఆయుధం లేని వాళ్లతో మేము యుద్ధం చెయ్యం. మా రాక్షసులకి నీతి ఉన్నది. శ్రాంతే భీతే త్యక్త శస్త్రే, మేము అందరితో యుద్ధం చెయ్యం. శ్రాంతే అంటే అలిసిపోయిన వాళ్ళతో యుద్ధం చెయ్యం. భీతే అంటే భయపడిపోతున్న వాళ్ళతో యుద్ధం చెయ్యం. త్యక్త శస్త్రే ఆయుధం లేనటువంటి వాడితో యుద్ధం చెయ్యం. నువ్వు ఆయుధం తెచ్చుకునేదాకా నేను ఎదురు చూస్తాననగానే ఇంకా ఆయుధం అక్కర్లేదురా అని ఆయన తలుచుకోగానే చేతిలోకి సుదర్శన చక్రం వచ్చింది. ఆ సుదర్శనం విడిచిపెట్టగానే వాడి తల నరికి అవతల పారేసింది. ఆ సుదర్శనం దెబ్బకి వాడు అదర్శనుడైపోయాడు. అది స్వామివారి బలానికి నిదర్శనం. అలా వాడిని సంహరించగానే దేవతలంతా ఆయన్ని ప్రార్థించారు. అప్పుడు భూదేవి కూడా ఎంతో భక్తితో ఆయన్ని ప్రార్థించిందట. జయ జయాధార జాలంధర స్థిత వసుంధరామోదిత పాద పద్మా తుభ్యం నమోస్తు. నారాయణాయ నళినాయతలోచనాయ దేవాయ దివ్య పురుషాయ తుభ్యం నమోస్తు. ప్రభు నారాయణ, వాసుదేవ, సమస్త జగత్తుకి మూలకారక,
భూదేవిని రక్షించిన పరమాత్మ, సృష్టి స్థితి లయాలు జరిపే నీకు నమస్కారం. విశాలమైన తామర పువ్వు వంటి కళ్ళు కలిగిన నీకు నమస్కారం. జయశీలుడవు నీవు, అంటే ఎప్పుడు జయమే తప్ప అపజయం ఎరగని వాడివి, అటువంటి నీకు నమస్కారం అనగానే స్వామివారు, భూమి ఇక నీకు ప్రమాదం లేదు, ఇప్పుడే కాదు యుగాంతం వరకు ఎప్పుడెప్పుడు ఈ భూమి మీద అధర్మం పెరిగినా అప్పుడు నేను అవతరిస్తాను, దుష్ట శిక్షణ చేస్తాను, శిష్ట రక్షణ చేస్తాను అని వరం ఇచ్చాడనమాట. అందుకే ఆ వరాన్ని నిలబెట్టుకుంటూ భూమి మీద అధర్మం పెరిగినప్పుడల్లా ఆయన అవతరిస్తూ ఉంటాడు. అదే మాట ఏది, దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం అధర్మాన్ని నాశనం చేసి ధర్మస్థాపన చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ భగవద్గీతలో మళ్ళీ అదే మాట చెప్పాడు ఆయన. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. యదా యదా అంటే ఎప్పుడెప్పుడు, ధర్మస్య ధర్మమునకు గ్లానిర్భవతి మసక వస్తుందో, అంటే ధర్మం తగ్గిపోతుందో. గ్లాని వేరు, హాని వేరు. గ్లాని అంటే ఏమిటనమాట, తాత్కాలికంగా నీరసపడ్డం, సన్నగిల్లడం. ధర్మం అప్పుడప్పుడు ఏదో గ్రహణం పడినప్పుడు చంద్రుడు కనబడినట్లుగా కొంచెం తగ్గుతుంది, మసక వారుతుంది. హాని అంటే వేరు, గ్లాని వేరు. ఎంత గొప్పవాడైనా ఏ కర్మగాలో తినకూడని పూరి తింటే కొంచెం నడుము నొప్పెట్టదు, అలాగనమాట. అలా తాత్కాలికంగా ఏమైందనమాట, కొంచెం ధర్మమునకు శక్తి తగ్గింది, క్షీణించింది. అప్పుడు ఏమవుతుందట, అధర్మాన్ని నాశనం చేయడానికి, అధర్మం పెరిగిపోతోంది, ధర్మం తగ్గుతున్నది. అప్పుడు ఏం చేస్తాట, అధర్మాన్ని నాశనం చేయడానికి, ధర్మమును ఉద్ధరించడానికి ఆత్మానం అంటే నన్ను సృజామ్యహం సృష్టించుకుంటున్నాను, అంటే నన్ను నేనే సృష్టించుకుంటున్నాను. ఎవడూ సృష్టించడు నన్ను, నా అంతటా నేనే నా శక్తితో అవతరిస్తాను. అదనమాట. తదా అంటే అప్పుడు, ఎప్పుడు, అధర్మం తగ్గినప్పుడు. ఆత్మానం నన్ను, సృజామి సృష్టించుకుంటున్నాను. ఎవరు, అహం నేను. ఎంత బాగా చాలా తేలిక చెప్పాడు. తదా ఆత్మానం సృజామి అహం. దేనికి సృష్టించుకుంటున్నాను నన్ను నేను, ఎందుకు నేను అవతరిస్తున్నాను, పరిత్రాణాయ సాధూనాం, సాధూనాం సాధువులను, పరిత్రాణాయ రక్షించుట కొరకు. త్రాణము అంటే రక్షించుట, పరిత్రాణం అంటే బాగా రక్షించటం, పూర్తిగా రక్షించటం, సాధువులను పూర్తిగా రక్షించడం కోసం. వినాశాయ చ దుష్కృతాం, కృతము అంటే చేయుట, దుష్కృతము అంటే చెడ్డ పని చేయుట. చెడ్డ పని చేసే పాపాత్ములను వినాశాయ నాశనం చేయటం కోసం. ఇక్కడే ఉంది భగవంతుడి గొప్పతనం. అక్కడేమో పరి అన్నాడు, త్రాణం అండం చోట ఏమన్నాడు, పరిత్రాణం, పూర్తిగా రక్షించటం, బాగా రక్షించటం. ఇక్కడ నాశనం కాదు, వినాశనం. నాశనం అంటే ఏదో దెబ్బ కొట్టి వదిలేయటమే, వినాశనం అంటే ఇక మళ్ళీ పుట్టకుండా చేసేయటం. మళ్ళీ ఈ పాపాత్ములు కొంతకాలం పాటు పుట్టకుండా చేస్తే దాన్ని వినాశనం అంటారు. కనీసం భగవంతుడు అవతరిస్తే ఓ 100 ఏళ్ల వరకు పాపాలు రావట. అలా పాపాత్ముల్ని దుంపనాశనం చేయడం కోసం. సంభవామి పుడుతున్నాను, భవామి అంటే పుడుతున్నాను, సంభవామి అంటే అవతరిస్తున్నాను. ఎప్పుడు, యుగే యుగే అనగా ఆ అవసరం వచ్చిన సమయం. ఇక్కడ యుగం అంటే ఏదో ద్వాపర యుగం కలియుగం అని కాదు, ఏ సమయమునకు అవసరం అయితే ఆ సమయమునకు నేను సంభవిస్తున్నాను. ఎంత అద్భుతం. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మమును సంస్థాపన చేయటం కోసం, పూర్తిగా నిలబెట్టడం కోసం ప్రతి సమయమునందు నేను ఆవిర్భవిస్తున్నాను, అవతరిస్తున్నాను. ఇలా ఆవిర్భవించి భూమిని రక్షిస్తానని భూమికి మాట ఇచ్చాడు ఆయన. ఆ మాట నిలబెట్టుకుంటున్నాను అన్నాడు ఆయన. అప్పుడు ఇక భూదేవి సంతోషించింది, ఆధారంతో నిలబడింది. ఇక క్రమంగా సృష్టి పెరగడం మొదలయ్యింది. ఇలా సృష్టి పెరుగుతూ ఉన్న సమయంలో కొంతకాలం పాటు
మానవులంతా పూర్తిగా ధర్మాత్ములై ఉన్నారు. కానీ ఈ ధర్మాత్ముల్లో ఒక 1000 సంవత్సరముల సృష్టి గడిచాక కొంచెం కొంచెం మార్పులు రావడం మొదలుపెట్టాయి. అంటే వాళ్ళల్లో కూడా పక్క వాళ్ళ భార్యను ఎత్తుకుపోయేవాడు, ధనాన్ని అపహరించేవాడు కొద్దిగా మొదలయ్యారట. అప్పుడు ఏం చేశాడు మనువు? ఒక చట్టం తయారు చేశాడు, ధర్మశాస్త్రం తయారు చేశాడు. ఒక వ్యక్తి కష్టపడి కట్టుకున్న గృహమును ఆక్రమిస్తే ఆక్రమణ దొంగతనం, ఒకటి ధనాన్ని ఆక్రమిస్తే అది దొంగతనం, పరస్త్రీలను అపహరించడం అది దోషం. ఇటువంటి దోషములకు తగిన శిక్షలు విధిస్తాను అన్నాడు ఆయన. అందులో భాగంగా పెద్ద పెద్ద దొంగతనాలు చేసిన వాళ్ళు ఉంటారే వాళ్ళకి చేతులు నరికేయటం శిక్షగా పెట్టారు. పూర్వకాలంలో పెద్ద దొంగతనాలు చేసేస్తే, ఇప్పుడు బందిపోట్లు చూడండి, ఒక ఆవిడ చంపేసి గొలుసెట్టుకుపోయారట, అలాంటి పిచ్చి పని చేస్తే చేతులు నరికేయటమే. ఇతరుల యొక్క భార్యలను అపహరించి వాళ్ళని ఏడిపించే వాళ్ళకి కొరత అని ఒక శిక్ష వేశారు. కొరత అంటే ఏంటనమాట? ఓ శూలం కర్ర చెక్కించి ఆ కర్రని భూమిలో పాతి వీడిని తీసుకెళ్ళి 2 కాళ్ళు విడదీసి మలద్వారం కూడా దింపేయడం కిందకి. అంటే మలద్వారంలోంచి ఒక కర్ర శూలం కసిక్కిని దింపేస్తే ఇక మళ్ళీ పిచ్చి పని చేయడు. ఈ కర్రల్ని తయారు చేసి బంగ్లాదేశ్కి పంపాలి. ఇప్పుడు 1,00,000 మంది హిందువులకి తలోశూలం ఇస్తే ఈ కొరత శిక్ష వేస్తే ఇక మళ్ళీ జీవితంలో పిచ్చి పని చేయరు వాళ్ళు అనమాట. ఇలాంటి కొరత శిక్షలు ఇవన్నీ వేశారు. కఠోరంగా శిక్షలు అమలయ్యాయి. ఆ సమయంలో ఏం చేశాడు? మళ్ళీ జనం పెరుగుతున్నారు కానీ చావటం లేదండోయ్. ఇది చచ్చే చావు. మొదట్లో చావు లేదు, పుట్టేవాళ్ళు పుడుతూనే ఉన్నారు, పెరిగిపోతున్నారు. అప్పుడు జగత్తంతా జనాభాతో నిండిపోయింది. అందరూ కలిసి రుద్రుడి దగ్గరికి వెళ్ళారు. శివ, జనం పెరిగిపోతున్నారు, చావు లేదు, దీనివల్ల భూమి అంతా జనంతో నిండిపోతే ఏమైపోతుంది? ఇప్పటికే బెత్తెడు 10 గజాల్లో ఇల్లు కట్టేస్తున్నారు, అపార్ట్మెంట్లు అనే పేరుతో కంపార్ట్మెంట్లు వస్తున్నాయి, పక్కన వంట పక్కన పెంట, ఇక్కడే వంట పక్కనే పెంట, ఏది చిటపట్లో ఏది పటపట్లో తెలియట్లేదు, పోపేదో తెలియదు, ఈ చప్పుడు ఏ చప్పుడు ఏదో తెలియట్లేదు, అలా తయారైపోయింది. మరీ దారుణం అండి. వంటగది పక్కనే బాత్రూమ్ అనమాట. ఏం చేస్తాం మరి? అవి కూడా కొనలేకపోతున్నారు, అన్నీ కోట్లే. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎక్కడికి వెళ్ళినా కంపార్ట్మెంట్లు అయిపోతూ ఉంటే ఇంకా జనం పెరిగిపోతే ఏమైపోతారు? అందుకని ఈ జనాలకి మృత్యువు సృష్టించమని కోరారట. అప్పుడు శివుడు ఒక్కసారి 3వ కన్ను తెరిచాడు. తెరవడంతో పుట్టిన వాళ్ళలో 300 మంది భస్మం అయిపోయారు. బ్రహ్మ కంగారు పడ్డాడు. ఇదేమిటయ్యా, మృత్యువుని సృష్టించమంటే అందరిని చంపేసేటట్టున్నావు, బాబా కన్ను మూయి అన్నారట. ఆయన కన్ను మూశాడు. ఇది కాదు పద్ధతి, ఇలా అందరినీ చంపుకుపోతే మళ్ళీ కష్టం, కాబట్టి మనిషి పుట్టాలి, వాళ్ళకి ఆయువు నేను రాస్తాను, ఆయువు తిరగానే వాళ్ళ ప్రాణం తీసేందుకోసం కొంతమందిని అక్కడ పెట్టాలి. ఈ చచ్చిన వాళ్ళని పుణ్యాత్ముల్ని స్వర్గానికి, పాపాత్ముల్ని నరకానికి పంపడానికి వ్యవస్థ చేయమనగానే, అయితే బ్రహ్మదేవ ఆ సృష్టి నువ్వే చెయ్యి అన్నాడు ఆయన. అప్పుడు బ్రహ్మగారు కనుబొమ్మలు ఇలా ముడివేశాడు. ఆ కనుబొమ్మల మధ్యలో నుంచి నల్లని స్త్రీ పుట్టుకొచ్చింది. అతి భయంకరంగా ఉంది. దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కోరలు ఉన్నాయి దానికి. అది పుట్టగానే ఇలా పొట్టి చేతులు ఊపుకుంటూ, స్వామి నా కార్యక్రమం ఏమిటి అన్నది. నీకు మృత్యువు అని పేరు పెడుతున్నాను, ఓ మృత్యువా నువ్వు నాకు మృత్యువువి. ఈ జనాలందరూ పెరిగిపోతున్నారే, వీళ్ళందరి కోసం యముడు ఒక లోకం ఏర్పాటు చేశాడు. దానికి యమలోకం అని పేరు. అది దక్షిణం దిక్కులో ఉంటుంది. దానికి క్యాపిటల్ సిటీ సంయమనీపురం. ఈ పాపాత్ములు ఎవరైనా తప్పుడు పనులు చేస్తే వాళ్ళని చంపి వాళ్ళ ప్రాణములు యమకెంకరులకు అప్పగించు, యమకెంకరుల యమలోకంలో వేసి పారేస్తారు. పుణ్యాత్ముల్ని చంపి ఇదిగో స్వర్గానికి పంపించు అని ఎవరెవరికి ఏ లోకాలు ఇవ్వాలో చెప్పాడు ఆయన. అదంది మృత్యువు. బాబాయ్ ఈ పని నేను చేయనండి బాబు, మీ అందరికీ మంచి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలా, లేకపోతేనేమో పద్మాకర్ గారిలో ఉపన్యాసాలు ఉద్యోగాలా, పారాయణ ఉద్యోగాల, వేళకి వంటవాళ్ళు భోజనాలున్నా, నాకేమో ఈ చచ్చే పని చంపే పని ఇస్తావా? ఈ జనాన్ని చంపితే వాళ్ళంతా నన్ను తెగతిట్టుకోరా? తల్లిని చంపితే పిల్లలు ఏడుస్తారు, పిల్లల్ని చంపితే తల్లులు ఏడుస్తారు, మొగుడు పోతే భార్య ఏడుస్తుంది. పూర్వం ఏడ్చేదండి, భర్త పోతే భార్య బలి ఏడ్చేది. పూర్వం పాతకాలంలో పతివ్రతలను ఉండేవారు. అలాగే భర్త పోతే భార్య, భార్య పోతే భర్త తెగ ఏడ్చేవారండి. మా చిన్నప్పుడు చచ్చిపోయిన 10 ఏళ్ళు అయినా సరే, ఏమండి మధ్యలో మీరు లేకపోతే ఎలా బతుకుతామండి? పూర్వం 24 ఇడ్లీ వేసుకుని ఇద్దరం చెరోటతను తినేవాళ్ళం. ఇప్పుడు ఆ 24 ఇడ్లీలు నేను ఒక్కదాన్నే సాంబార్లో ముచ్చుకొని తెల్లాకపోతున్నాను కదండి.
అని ఏడుస్తూ ఎన్నాళ్ళైనా భలే ఏడ్చేవారు. కాబట్టి ఆ భర్త పోతే భార్య, భార్య పోతే భర్త, వీళ్ళంతా మృత్యుదేవతలు తిట్టుకుంటారు. నేను ఈ పాపిష్టి పని చెయ్యను అనగానే, మేము నియోగించాము గనక నీకు పాపం ఉండదు అన్నారట బ్రహ్మగారు. నేను ఏమైనా సరే చెయ్యనని మాయమైపోయింది అది. ఇదేమిట్రా ఉద్యోగం చేయమంటే ఉద్యోగం వద్దంటుంది ఇది అనుకుని బ్రహ్మగారు ఈ మృత్యువు కోసం వెతికితే ఈ మృత్యువు నైమిశారణ్యంలో కూర్చొని కళ్ళు మూసుకుని ఓం నమశివాయ అని జపం చేసుకుంటారు. మృత్యుదేవత జపం చేసుకునేవాడు చాలామంది ఉన్నారులే, నువ్వు వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోయి ఉద్యోగం ఇచ్చాం తప్పదు నువ్వు అంటే అది మళ్ళీ ఏడవడం మొదలెట్టింది. నాకు ఈ ఉద్యోగం వద్దని ఏడ్చింది పాపం. ఆ ఏడుస్తూ ఉంటే దాని కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు 2 చేతులతో పట్టుకున్నాడు బ్రహ్మ. పట్టుకుని ఆ నీళ్ళు అలా భూమి మీద జల్లాడు. వెంటనే అందులోంచి భయంకరమైన శక్తులు పుట్టుకొచ్చాయి. ఒకటి లేచింది, నా పేరు ఏమిటంది, నీ పేరు కుష్ఠరోగం అన్నాడు ఆయన. రెండోది లేచింది, నువ్వు క్షయరోగం. మూడోది లేచింది, 2019లో నీ పేరు కోవిడ్. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఇట్టాడు ఈ రోగాలు. మరికొన్ని పుట్టాయి, మీ పేరేమిటి, నిమిత్తములు అన్నాడు. నిమిత్తం అంటే ఏమిటనమాట, అదేమిటో మీకు తర్వాత చెబుతానండి. ఈ నిమిత్తాలు రోగాలు పుట్టాయి. ఇప్పుడు బ్రహ్మ అన్నాడు, మృత్యుదేవత ఇక నీకే వ్యంగా లేదు. ఇప్పుడు నీ కన్నీళ్లలోంచి పుట్టిన వీళ్ళు మనుషుల్ని పట్టుకుంటారు పోయే కాలం వచ్చినప్పుడు. అనగా ఒకటి కుష్ఠరోగం వస్తుంది, వాడు తీసుకుని ఏమంటాడు, ఈ రోగం పడలేకపోతున్నాను చచ్చిపోతే బాగుండు అంటాడు, వాడి ప్రాణం తీసే. ఆ క్షయరోగంతో ఉంటాడు ఒకడు, వాడికి పోయే కాలం వచ్చినప్పుడు కక్కు అని దగ్గుతాడు. అలా దగ్గుతున్నప్పుడు వాడి ప్రాణం తీసేయి. అప్పుడు అంతా ఏమంటారు, పాపం క్షయో చచ్చిపోయాడండి, ఆ రోగం రాకపోతే తగ్గేదండి అంటారు తప్ప నిన్ను తిట్టరు, రోగాన్ని తిడతారు. ఇంకా ఈ పక్కనున్నది నిమిత్తములు, అనగా పోయే కాలానికి కావలసిన కారణములు. దాని గురించి కొంచెం చెప్పడానికి ఎందుకు ఆపానంటే, ఒక ఆయన ఇంట్లో పడుకుంటాడండి హాయిగా, ఇంతలో ఫోన్ వస్తుంది, ఒరే బయలుదేరారా మా ఇంటికి అంటాడు ఎవడో. వెంటనే వీడు బైక్ మీద బయలుదేరతాడు. హఠాత్తుగా బైక్ మీద కింద పడిపోయి గుండెకి చచ్చిపోతాడు. అందరూ ఏమంటారు, ఆ దరిద్రుడు ఫోన్ చేశాడండి, వాడు ఫోన్ చేయకపోతే బతికేవాడండి, లేదా ఆ బైక్ మీద వెళ్ళకపోతే యాక్సిడెంట్ అయ్యేది కాదండి అని ఈ బైక్ని ఈ ఫోన్ చేసిన వాడిని తిడతారు. వాళ్ళు నిమిత్తములు, కానీ పోయే కాలం వచ్చింది వీడికి, వాడేమో నిమిత్తం అంటే కారణం. ఒక కారణంతో చేస్తే కారణాన్ని తిడతారనమాట. వీడు లెఫ్ట్కి వెళ్ళాడండి, రైట్కి వెళ్తే బతికేవాడండి అంటారు. లేదా ఒకటి గుండెపోటు వస్తుంది, ఈలోపు అంబులెన్స్ రాదు, టైంకి అంబులెన్స్ వచ్చి ఉంటే 108 వస్తే బతికేవాడు అంటారు. వీడి మొహం పోయే కాలం వచ్చింది కనుక 108 కాదు కదా 1008 కూడా రాదు. ఈ విధంగా ఏదో ఒక నిమిత్తం, ఒక కారణం అవతల వాడి ప్రాణం తీస్తుంది. అయినా సరే నిన్నెవరో తిట్టరు. కొంతమంది చూసారా, రాత్రికి గోంగూరను ఆవకాయ కలుపు తిన్నట్టు వాడు. గోంగూర ఆవకాయ తినగానే కడుపులోంచి గ్యాస్ తన్నిందిట అన్నట్టు చచ్చిపోయాడు. మా ఆయన చెబితే విన్నాడు కదండి, దిక్కుమాల గోంగూర పచ్చడి ఆవకాయ పచ్చడి కలుపుకు తిన్నాడు. ఆ గోంగూర ఆవకాయ ఇంట్లో లేకపోతే మా ఆయన బతికేవాడు అంటుంది. అంటే తిట్లు ఎవరికి వెళ్ళాయి, గోంగూరకి ఆవకాయకి. అందువల్ల మృత్యుదేవతను ఎవరు తిట్టరు. ఇప్పుడు చూసావా, ఈ నిమిత్తములు, ఈ రోగములు ఆయా వ్యక్తుల్ని పట్టుకుని ప్రాణం తీస్తే చివాట్లు వాటికి పడతాయి. నీకేమి ప్రమాదం రాదు, నీకే ఇబ్బంది లేకుండా నేను వరం ఇచ్చాననగానే అమ్మయ్య అని ఆన్ ది స్పాట్ డ్యూటీలో జాయిన్ అయిపోయారు మృత్యుదేవత గారు. ఇక అక్కడి నుంచి మృత్యుదేవత ఏం చేసిందనమాట, బ్రహ్మగారు నుదుట రాతరాయిగానే వీడికి 70 ఏళ్ళు, వీడికి 60 ఏళ్ళు, వీడికి 5 ఏళ్ళు, వీడికి 100 ఏళ్ళు, వీడికి 125 ఏళ్ళు అని రాయిగానే ఆ ఆయువు తిరగానే ఈ మృత్యువు ఆయా వంకతో ప్రాణం తీసేది. ఆ ప్రాణం తీసిన తర్వాత ఈ ప్రాణాన్ని యమకింకర్లకు ఇవ్వడం మొదలెట్టింది. యమకింకర్లు యాతనా శరీరంలో ప్రవేశపెట్టి పట్టుకుపోవడం మొదలెట్టారు. మీలా పుణ్యాత్ములు ఉంటారు కదా, ఒక్కరోజు ఉపన్యాసం విని మర్నాడు నుంచి వినలేదనుకోండి, అటువంటి వాళ్ళు స్వర్గానికి వెడతారు. 7 రోజులు విన్నారనుకోండి, వాళ్ళు వైకుంఠానికో కైలాసానికో పెడతారు. అందువల్ల ఇవాళ వచ్చి రేపు ఎగ్గొట్టేశారా, కేవలం స్వర్గానికి వెళ్ళి మళ్ళీ భూలోకానికి రావాల్సిందే. మళ్ళీ భూలోకంలో ఎక్కడో చోట తాడేపల్లిగూడెంలోనో, అదేదో జనగాంలోనో, కూకటపల్లిలోనో, నిజాంపేట క్రాస్ రోడ్లోనో, బంజారా హిల్స్లోనో మళ్ళీ పుట్టక తప్పదు. పుట్టాక ఎప్పటికి మోక్షం వస్తుందో అనుకోక తప్పదు. మళ్ళీ మీకోసం నేను పుట్టక తప్పదు. మీకు మళ్ళీ మిమ్మల్ని అందరినీ వైకుంఠానికి పంపాలంటే నేను పురాణం చెప్పాలి. కాబట్టి ఒక్కరోజు వచ్చాక రేపటి మానేద్దాం అంతేనా. 7 రోజులు పూర్తిగా విన్నారా, అప్పుడు అటువంటి వాళ్ళకు 125 ఏళ్ళు నిండాక చక్కగా వైకుంఠం నుంచి దివ్య విమానం వస్తుంది. వస్తే వెళ్ళండి, అంతేగాని వైకుంఠం నుంచి విమానం వచ్చాక ఏమండి
ఒక్క పావుగంట ఆగండి, వీలునామా ఒకటి ఉందండి, మాకేమో ఏదో గణపురంలో ఇల్లు ఉందండి, తాడేపల్లిగూడెంలో ఇల్లు ఉందండి, ఏలూరులో ఇల్లు ఉందండి, పెదబట్లపూడిలో ఇల్లు ఉందండి, అమెరికాలో కూతురు ఉందండి, ఆస్ట్రేలియాలో కొడుకున్నాడండి, వీళ్ళతో మాట్లాడి వస్తామంటే వీళ్ళు ఏం వెయిట్ చేయరు మీకోసం. ఇది ఏమన్నా ఓబరా ఓలాయా? కాబట్టి టక్కన వెళ్ళిపోతారు. ఇక మనం మళ్ళీ ఇక్కడే ఉంటాం. ఇదిగో భక్త తుకారం భార్య అలాగే చేసింది. వైకుంఠం నుంచి రేపు గరుడ వాహనం వస్తుంది పిచ్చిదానా నాతో రమ్మంటే అన్నీ పిచ్చి మాటలే చెబుతారు. అంతగా గరుడ వాహనం వస్తే దాని మీద ఎక్కి ఆకాశంలో అలా అలా ఎగిరి మళ్ళీ రండి మీకోసం నేను పూరీ కూర చేస్తానండి. వైకుంఠానికి వెళ్ళేవాడు మళ్ళీ వెనక్కి వస్తాడు మన కోసం. చూసారా, భర్తకి ఎంత సేవ చేసినా ఆయన వైకుంఠానికి వెడుతూ ఉంటే యోగం లేదు, ఆవిడ ఉండిపోయింది, ఈయన వెళ్ళిపోయాడు, ఏడుస్తూ కూర్చుంది. చాలామంది యోగం అంతేనండి. ఎంతకాలం పక్కనున్న భర్త యోగం భర్తదే, భార్య యోగం భార్యదే. మీరాబాయి ఏమో వైకుంఠానికి వెళ్ళింది కృష్ణుడి దగ్గరికి, ఇదిగో మీరాబాయి మొగుడు భూలోకంలో ఓడిపోయాడు. సుశీల అని ఒక ఆవిడ ఉంది. ఆ సుశీల భర్త ఏది దేవీ భాగవతంలో పద్మపురాణంలో ఉంటుంది. ఆవిడేమో వైకుంఠానికి వెళ్ళింది, మొగుడు ఇక్కడే ఉండిపోయాడు. కాబట్టి నాయనలారా, మోక్షం ఎవరికి వాళ్ళు పొందవలసిందే. మా ఆయన పూజ చేస్తే నాకు రాదా అంటే మీ ఆయన భోజనం చేస్తే నీ కడుపు నిండుతుందా? మీ ఆయన 5 ఇడ్లీ తిన్నాడు, నీ కడుపు నిండదు. అలాగే నువ్వు తింటే మీ ఆయన కడుపు నిండదు. ఎవరి భోజనం వాళ్లే చెయ్యాలి, ఎవరి పుణ్యం వాళ్ళదే. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఎవరిని వారే ఉద్ధరించుకోండి, పక్కవాడు ఉద్ధరించడు. నేను సిద్ధ గురువుని లేక అశుద్ధ గురువుని, నా దగ్గరకు వస్తే మీకు అందరికీ మోక్షం ఇస్తానంటే ఉట్టి అబద్ధం. అలా ఎవ్వడు ఇవ్వడు. మోక్షముని ఇచ్చే మార్గం చూపిస్తాడు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వడు మిమ్మల్ని డైరెక్ట్గా పంపలేడు. పంపాలంటే మీ పని మీరు చేయాలి, మీ పురాణం మీరే వినాలి, మీ అర్చన మీరే చేయాలి, మీ ఉద్యోగం మీరే చేయాలి, మీ సంపాదన మీరే సంపాదించుకోవాలి. ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేయవలసిందే. పూర్వంలాగా హఠాత్తుగా వైకుంఠానికి విశ్వామిత్రుడు పంపించడం అసంభవము. అందుకనే ఆత్మోద్ధరణ చేసుకోవలసిందే. అందుకని ఏం చెప్పారన్నమాట, కలియుగములో మానవులు తరించడానికి వ్యాసుడిచ్చిన సులభోపాయం ఇదొక్కటే, పురాణం వినడమే. కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నా పరో నృణాం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలలో మానవులు తరించడానికి చాలా కష్టాలు పడ్డారట. బహవః ధర్మ అంటే ఎన్నో ధర్మాలు, బహవో ధర్మ ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ఏది యజ్ఞాలు, దానాలు, ధర్మాలు ఇన్ని చేసినా మోక్షం వచ్చేది కాదు. కానీ కలియుగంలో అన్ని కష్టాలు అక్కర్లేదట. కలవు ధర్మస్తు కేవలం, ఈ కలియుగంలో ఒక్క ధర్మం ఉన్నది. అదేమిటి? పురాణశ్రవణాత్ అన్యః అపరః ధర్మః నృణాం న విద్యతే. నరులకు కష్టపడి 1 గంటో గంటన్నరో 2 గంటలో పురాణము వినడము కంటే మరొక ధర్మము లేదు. పురాణం విన్న వాళ్ళంతా తరించి తీరుతారని వ్యాసుడు చెప్పాడు. అందుకని కలియుగంలో మనం పురాణాలు వినాలి. పురాణం వినడం కొంచెం మనకి తోచింది. 1,00,000 రూపాయలు నీ దగ్గర ఆస్తుంటే ఆ 1,00,000లో 1,000 దానం చేయి చాలు. లేదా 1,00,00,000 రూపాయలు ఉన్నాయి, 10,000 దానం చేయి. మొత్తం నాశనం చేసుకోవద్దు. కలియుగంలో చెప్పాడంటే మొత్తం ధర్మనాశనం చెయ్యొద్దు అన్నాడు. అనగా ఒక ఆయనకి 40,000 జీతంట, 40,000 బయట ఖర్చు పెట్టేస్తాడు. సేనయ్య వచ్చాడు, వాడికి టిక్కెట్టు, ఇంకోటి వచ్చాడు, వాడికి బకెట్టు. ఇప్పుడు ఈ 40,000 రూపాయలు జీతం ఇతరులు ఖర్చు పెడితే ఏ పీఠానికో దానం చేస్తే నీ పెళ్ళాం బిడ్డలు ఎలా బతుకుతారు, నువ్వెలా బతుకుతావు? అప్పుడు నువ్వు కుటుంబానికి ద్రోహం చేస్తున్నావు, అది మహాపాపం అన్నాడు. 40,000 జీతం వస్తే మ్యాక్సిమం 500 నుంచి 1000 దాటి ఖర్చు పెట్టద్దట ధర్మానికి. కలియుగంలో గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరికీ కలిపి 1,00,000 వస్తే అందులో ఒక 10,000 ఇవ్వాలి గురువు గారికి. మొత్తం 1,00,000 ఇచ్చేసి ఇంట్లో కూర్చుంటే ఏమైపోతారు? మళ్ళీ దీంట్లో కూడా ఉన్నాయి, పిల్లలు ఉన్న వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి దాన్ని బట్టి ఉన్నాయి. రిటైర్ అయిపోయాక పెద్ద బాధ్యతలు లేవనుకోండి, అప్పుడు కొంచెం ఎక్కువ దానం చేయొచ్చు. అంతేగాని ఇంకా సంసారంలో పిల్లలేమో ఎల్కేజీ ఒకడు, ఫస్ట్ క్లాస్ ఒకడు చదువుతూ ఉంటే మొత్తం అంతా ఖర్చు పెట్టేసి బయట ఇంటికి వచ్చి ఏమీ ఇవ్వకపోతే ఆ పిల్లలు ఏమవుతారు, కుటుంబం ఏమవుతుంది? అది మహాపాపం అన్నారు. అందుకని కలియుగంలో ధర్మము ఆదాయమును బట్టి చెయ్యవలను. ఇప్పుడు కలియుగంలో కొంతమంది పీఠాధిపతులను తయారయ్యారు. కొంతమంది జాయ్ చక్రాంతకు నీ ఆస్తి నాకు రాసి, మహాపాపం అండి. ఆస్తి అలా పుచ్చుకుంటే, మీరు ఇచ్చారని పుచ్చుకుంటే అది పాపం అంటే. ఎందుకని మీరు రేపు పొద్దున ఎలా బతకాలి? ఆ విధముగా మోసము చేసిన వాళ్ళు క్రూర కఠోర నరకాలకు గురవుతారు.
ఎంత దానం చేయాలో అంతే చేయండి. శ్రద్ధగా పురాణం వినండి, రామనామస్మరణం చేయండి, ధర్మం చేయండి, కానీ కొంప ముంచే దానం చేయకండి. బలిచక్రవర్తి దానం కలియుగంలో పనికిరాదు, కానీ దానం మాత్రం చెయ్యాలి. దానం ధర్మమే వేదాల నీతి సారం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. నిరతాన్నదానమే నీ పెన్నిధానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహీవీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరులా. మహారాజులైనా మహీవీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరులా. నెర్రదాత పేరే నిలిచేది ధరణి, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. ఎంత చక్కగా చెప్పారు. నిరంతరం జపం చేసుకునే జటాజోటాలు ధరించే సన్యాసి కంటే సంసారంలో ఉంటూ ఎంతో అంతో అన్నదానం చేసిన వాడే తొందరగా మోక్షం పొందుతాడు. నీ అన్నదానమే నీ పెన్నిధానము. ఎంత గొప్ప మహారాజైనా శరీరం విడిచిపెట్టాక ₹1 పట్టుకెళ్ళాడా? ఒకసారి ఆలోచించండి. మీలో ఎవరైనా మీతో పాటు ఏమన్నా పట్టుకెడతారా? మీ జూబ్లీ హిల్స్ ఇల్లు, బంజారా హిల్స్లో ఇల్లు, లబ్బీపేటలో ఇల్లు, దానవాయిపేటలో కొంప, నిజాంపేట క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి అపార్ట్మెంటు మీతో ఎవడన్నా పట్టుకెడతాడా? అసలు మన శరీరమే మనతో రాదు, మన లాల్చీయే బాల్చీ తనితే కూడా రాదే, ఇంకేం పట్టుకెడతాడు? కాబట్టి ఎంత గొప్ప మహారాజైనా ఈ మహిని విడిచిపెడితే తనతో పాటు ఒక్క సంపద కూడా పట్టుకెళ్ళలేడని గ్రహించి యథాశక్తిగా దానం చేస్తే ఆ దాత పేరు మాత్రమే భూమి మీద నిలబడుతుంది. ఇది గ్రహించి ధర్మశాస్త్ర ప్రకారంగా మంచి పనులు చేసి వారి వారి పనులను పెట్టి కొందరు స్వర్గానికి, కొందరు నరకానికి, కొందరు పాతాళానికి, కొందరు అతలానికి, కొందరు వితలానికి, కొందరు సుతలానికి, కొందరు కైలాసానికి, కొందరు బ్రహ్మలోకానికి, కొందరు భువర్లోకానికి ఇలా వెళ్ళడం మొదలెట్టారు. పూర్తిగా శ్రద్ధగా పద్మపురాణం వింటే మాత్రం నేను గ్యారంటీగా చెప్తాను, ఇందులో ప్రతి శ్లోకం ప్రమాణంగా ఇక్కడే ఉంది పుస్తకం. వైకుంఠం తేన జాయతే అంటే పద్మపురాణం పూర్తిగా విన్నవాడు వైకుంఠమునకు వెళ్ళి తీరుతాడు, అందులో ఏమీ సందేహం లేదు. అది కూడా వైకుంఠం అనే చెప్పాడు విష్ణువు. అందుకే ఈ పురాణం విష్ణు స్వరూపం, విష్ణువు యొక్క హృదయం కనుక మనం ఏం చేస్తున్నాం, రేపు శనివారం నాడు 31వ తారీఖు నాడు ఉదయం ఇక్కడ లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తాం. ఇదిగో మన ప్రణవపీఠం ఉత్సవమూర్తులు ఇవి మన పీఠాన్ని వినండి. ఉత్సవమూర్తులు రేపు ద్వారకు కూడా వస్తున్నారు. అక్కడ ద్వారకలో పల్లకీలో ఊరేగించబోయే మూర్తులు భగవంతుడి అనుగ్రహం వల్ల మన గురువుగారి పీఠం బెంగుళూరులో అక్కడ ఉత్సవమూర్తులు ఉన్నాయి. ఏలూరు ఎలాగో చాలా పెద్ద పీఠం, ఇదిగో హైదరాబాద్ పీఠంలో ఉత్సవమూర్తులు ఉన్నారు. డాలస్లో అక్కడ ఉత్సవమూర్తులు తయారవుతున్నారు, ఏది అమెరికాలో. తర్వాత కాశీపీఠం కూడా ఇంకా మిగతాది కూడా పూర్తి అయిపోతుంది. కాశీలో కూడా అక్కడ ఉత్సవమూర్తులు ఉంటాయి. అంటే ఎక్కడికెడితే అక్కడే ఉంటే మనం మోసుకెళ్ళక్కర్లేదు. మీరంతా కలిసి ఈ స్వామివారిని జాగ్రత్తగా మోసుకొచ్చి కృష్ణ కృష్ణ అంటూ తీసుకురండి. తదనంతరం ద్వారకలో ఆ స్వామి 3 కిలోమీటర్ల దూరం మనందరి చేత ఊరేగింపులో మనల్ని ఆశీర్వదిస్తూ వెంట ఉంటూ ఉంటే అసలు ఆ దృశ్యం ఇప్పటి నుంచి నా కళ్ళ ముందు అలా కనబడుతూనే ఉందన్నమాట. ఏదో ఒక్కసారి భజన చేసేసుకున్నాక ఈ పూట మొదటి రోజు కార్యక్రమంలో కృష్ణుడి యొక్క పాట పాడుకున్నాక నిన్ను నెరనమ్మితిరా నిన్ను నెరనమ్మితిరా
మోహన కృష్ణ నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ కాళియనాగుని గర్వమునచి తాండవమాడిన యదుబాల కాళియనాగుని యదుబాల గోవర్ధనగిరి కోటిని నిలిపి గోవర్ధనగిరి కోటిని నిలిపి గోవులగాచిన గోపాల గోవులగాచిన గోపాల ముల్లోకముల ముగ్ధుల చేసిన ముల్లోకముల ముగ్ధుల చేసిన మోహన మురళీలోలా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా నీ పద చింతన మీరిన మంత్రము నీ పద చింతన మీరిన మంత్రము నీ పద సేవకు మించిన పూజ నీ పద సేవకు మించిన పూజ నీ సరితూగే దైవమే లేదు నీ సరితూగే దైవమే లేదు మోహన మురళీలోలా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ నిన్ను నెరనమ్మితిరా దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ నిన్ను నెరనమ్మితిరా గోవింద